ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వందే దాసహనుమంతం నిత్యసంతోషవిగ్రహం వాయుసూనుం సదా శాంతం దివ్యకూజవరాలయం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. శ్రీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుతూ ఈ విజయనామ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో చక్కని ఉద్యోగ వృద్ధి కలిగి ఉద్యోగంలో కూడా కొంచెం ప్రశాంతత ఏర్పడి అన్ని విధాలా మీకు అభివృద్ధి చెందాలని, అంతేకాకుండా నందనామ సంవత్సరంలో అనుభవించినటువంటి చికాకులన్నీ కూడా తొలగి సుఖశాంతులు లభించాలని, నందనామ సంవత్సరంలో పొందినటువంటి అభివృద్ధి ఇంకా వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా శ్రీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుతూ ఇక మన రాశులు ఏ విధంగా ఉంటాయి, మన రాశి ఫలాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి అవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలను పొందుతామో, ఏ విధమైన ఫలితాలను మనం అనుభవిస్తామో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పరిజ్ఞానం సహకరించినంత వరకు నా స్థాయి మేరకు నేను తెలిపే ప్రయత్నం చేస్తాను. మేషరాశి వారికి అశ్విని భరణి కృత్తిక మొదటి పాదం అంటే 9 పాదాలు కలిసి మేషరాశిలోకి వస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11 పాళ్ళు, వ్యయం 5 పాళ్ళు, అదేవిధంగా రాజపూజ్యం 2 పాళ్ళు, అవమానం 4 పాళ్ళు. ఇక ఈ సంవత్సరం ఈ రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక రకమైన ఎలర్జీ చర్మ సంబంధమైన ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది కనుక ముఖ్యంగా మీ ఆరోగ్యమే కాకుండా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోండి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఆరోగ్య విషయాలలో ఔషధ సేవనం తప్పకపోవచ్చు. అంతేకాకుండా చిన్న విషయానికైనా కానీ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఈ ఆరోగ్యం చికాకులు తొలగాలంటే ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అంతేకాకుండా వీలైనంత వరకు చీమలు ఉంటాయి, నల్ల చీమలు ఉంటాయి, వాటికి నల్ల నువ్వులు బెల్లం కలిపి వాటిని బాగా ముద్దగా చేసి రోజు ఒక ఉండలాగా చీమలకు వేసినట్లయితే మీ ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి, చక్కని ఆరోగ్యం మీకు కలుగుతుంది. ముఖ్యంగా ఆహార విషయంలో ఎక్కడా కూడా బయట ఆహారం తీసుకునేటువంటి సమయాలలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆ విషయంలో ఆహార విషయంలో కూడా తద్వారా మీరు తీసేటువంటి పొరపాట్ల వల్ల ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఆర్థిక విషయాలకు వచ్చినట్లయితే ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం మీకు మీ అవసరాలకు ఎంతైతే అవసరమో అంతవరకు మీకు ఆదాయం చేతికి అందుతుంది. అంతేకాకుండా ఎంతైతే మీరు సంపాదిస్తున్నారో దాదాపుగా అంత ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఆ ఖర్చంతా కూడా మీకు గుర్తుండే విధంగా సద్వ్యయంగా మారే అవకాశం ఉంది. కొంతవరకు డబ్బును ప్రోగు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఆర్థిక విషయంలో పెద్దగా చికాకులేం వచ్చే అవకాశం లేదు. వచ్చిన ధనాన్నంతా కూడా సద్వ్యయంగా చక్కగా దాన్ని ఒక పద్ధతిగా దాన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. భవిష్యత్తుకు మంచి పునాదులు వేసుకునే ప్రయత్నం మాత్రం చేయండి. ఇక కుటుంబంలో చక్కని ప్రశాంతత ఉంటుంది. మీ కుటుంబం కోసమై, మీ యొక్క గౌరవం కోసమై, మీ తోబుట్టుల కోసమై చక్కని ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ గౌరవం పెరగాలని, కుటుంబ ప్రతిష్ట కొరకు చక్కని మీ నడవడి కూడా అదే విధంగా ఉంటుంది. అన్ని చక్కని ప్రయత్నాలు చేస్తారు. మీ యొక్క వినయము విధేయత కానీ ఇవన్నీ కూడా మీ కుటుంబ గౌరవాన్ని
ప్రతిష్టను పెంచే విధంగా ఉంటాయి. కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. పెద్దగా చికాకులు అవసరం లేదు. కానీ భార్య వల్ల కానీ భర్త వల్ల కానీ ఒక రకమైన చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇందులో పెద్దగా దీనికోసమే పెద్దగా మీరు ఏమి పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ మాట మాత్రం కాస్త అదుపులో పొదుపుగా ఉంచుకున్నట్లయితే చాలు. అంతకన్నా మించి ఏమి లేదు. మౌనేన కలహం నాస్తి అని కదా శాస్త్రం మనకు. అంచేత ఆ విధంగా ఉండండి. అది మాత్రం సరిపోతుంది. ఇక పోయినట్లయితే ఇక మీ మానసికమైనటువంటి చికాకులన్నీ కూడా ఎప్పుడూ ఒక రకమైనటువంటి సంఘర్షణ మాత్రం ఉంటుంది. ఏదో తెలియనటువంటి ఒక అభద్రతాభావం మీలో ఏర్పడే అవకాశం కనబడుతోంది. ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి అనవసరమైనటువంటి ఎక్కువగా ఆలోచించడం వల్ల భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయేది ఇప్పుడే ఊహించి అనవసరమైనటువంటి మీరు చికాకులు కొని తెచ్చుకోవద్దు. ఈ క్షణము ఈ సమయాన్ని ఇప్పుడు మీ ముందుండేటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా చక్కగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి. మీ తెలివితేటలను పూర్తిగా వినియోగించండి. తద్వారా చక్కని శుభమైనటువంటి ఫలితాలను పొందుతారు. కాలయాపన మానివేయండి. అనవసరమైనటువంటి సోమరితనం వల్ల పోస్ట్పోన్ చేయటం వల్ల ఒక రకమైనటువంటి ఇబ్బందులు మీరు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కనుక జరగాల్సినటువంటి మంచి పనులన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది కనుక ఆ సోమరితనాన్ని కాలయాపనను దాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఆహారం వేళకు తీసుకోవాలి. ఆహారం వేళకు తీసుకోకపోవడం వల్ల ఒక రకమైనటువంటి ఉదర సంబంధమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా కనపడుతోంది. ఇక విద్యార్థులు ఈ సంవత్సరం బాగా కృషి చేయాలి. ఎక్కువగా ఎంతైతే కృషి చేయాలో అంతకు కొంత ఎక్కువగా మీరు ప్రయత్నం చేయాలి. 100% మార్కులు రావాలంటే మీరు 110% దాన్ని ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక విద్యార్థులు అతిగా కృషి చేయాలి. అందుకోసం విద్యార్థులు మంచి ఉన్నతమైనటువంటి చక్కని సత్ఫలితాలు పొందాలన్నట్లయితే శ్రీ హయగ్రీవ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. తద్వారా మీకు మంచి విద్యాబుద్ధులు ఏర్పడతాయి. ఇక ఈ సంవత్సరం ఉద్యోగ విషయంలో చక్కని వృద్ధి ఉంటుంది. కానీ ఆ వృద్ధితో పాటు ఒక రకమైనటువంటి టెన్షన్స్, తీవ్రమైనటువంటి పని ఒత్తిడి కూడా మీ పైన ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకోసం ఈ పని ఒప్పుకున్నానా, ఎందుకోసం దీంట్లో చేరానా అనేటువంటి ఒక రకమైనటువంటి ఏదో తెలియనటువంటి మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది కనుక అలాంటి సంఘర్షణ అన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. మీ విద్యుక్త ధర్మాన్ని చక్కగా చేస్తూ ముందుకు వెళ్ళండి. మీరు ప్రస్తుతం చేసేటువంటి పనిలోనే, ప్రస్తుతం చేసేటువంటి ఉద్యోగంలోనే మంచి అభివృద్ధి ఏర్పడుతుంది కనుక కేవలం ఈ ఒక్క సంవత్సరం మాత్రం చాలా విశ్వాసంతో, నమ్మకంతో మీరు ఒక ఆత్మవిశ్వాసాన్ని లోపం జరగకుండా ముందుకు వెళ్ళండి. వచ్చే సంవత్సరం ఈ యొక్క ఫలితం మీకు ఏర్పడుతుంది కనుక ఉద్యోగ విషయంలో మాత్రం తొందరపడి నిరాశ నిస్పృహ లోను కావద్దు. ఇంకా ఉత్తమమైన ఫలితాలు మీ పై అధికారుల వల్ల చక్కని ప్రేమ, చక్కని సహకారం పొందడానికి ఒక చిన్న ఉపాయం చేయండి. అది మాత్రం మీకు సరిపోతుంది. ఏమిటంటే ప్రతినిత్యము కూడా కొన్ని నల్ల నువ్వులు కానీ లేదా మినుములు కానీ తీసుకొని వాటిని ఇంట్లో ఉండేటువంటి మిక్సీలోనే వేసి రవ్వలాగా చేయండి. దాంట్లో కాస్త పంచదార కానీ పటిక బెల్లం కానీ కలిపి దాన్ని ప్రతిరోజు కూడా కొంచెం గోవుకు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు పై అధికారుల వల్ల, మీ తోటి ఉద్యోగుల వల్ల చక్కని సహకారం లభిస్తుంది. పని తీవ్రత తగ్గుతుంది. ప్రతినిత్యము కూడా సుదర్శన స్తోత్ర పారాయణం చేయండి. శత్రు నిర్మూలన జరుగుతుంది. తద్వారా మీ మానసికమైన టెన్షన్స్ తొలగిపోతాయి. ఇక ప్రయాణాలు చేయడంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలలో అనవసరమైనటువంటి వస్తువులు, విలువైనటువంటి వస్తువులు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా నష్టపోయే అవకాశం ఉంది కనుక ఆ విషయాలలో ఎలాంటి అజాగ్రత్త పనికిరాదు. పాస్పోర్ట్, వీసా లాంటి విషయాలలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి మతిమరుపు వల్ల మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇబ్బందులు తలెట్టేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏ పని చేయాలన్నా, ఏ పని ఆరంభం చేయాలన్నా, మీరు భవిష్యత్తుకు కావలసినటువంటి పనులన్నీ కూడా ఏమి చేయాలన్నా కూడా అది 31 మే లోపలనే మీరు ప్రారంభం చేయండి. చక్కని విజయం మీకు సొంతం అవుతుంది. ఆ తర్వాత చేసినట్లయితే ఆ పని కాస్త వాయిదా పడేటువంటి అవకాశం ఉంది కనుక 31 మే లోపల మీ పూర్తి చేయాల్సిన పనులకు ఆరంభం, పునాది వేసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక ఇలాంటి చికాకుల నుంచి ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా, చక్కగా, సుఖమయంగా గడపడానికి చిన్న చిన్న శని,
రాహు కేతు జప ధ్యాన శ్లోకాలు నిత్యం ఒక్కొక్కటి 21 సార్లు చదవండి. అంతేకాకుండా గోవికి మినుములు నువ్వులు కలిపినటువంటి మిశ్రమాన్ని తినిపించే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఆకలితో ఉన్నవారికి కొద్దిగా అన్నం పెట్టేటువంటి అవకాశం అలాంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా జంతువులకు ఏదైనా ఆహారం ఇవ్వండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీ దారిలో ఉండేటువంటి ముళ్ళన్నీ కూడా తొలగిపోయి చక్కని సుఖమైనటువంటి జీవితం మీకు పొందుతారు. తొందరపడి అనవసరంగా నిరాశ నిస్పృహ రాకూడదు. చేత భగవద్ధ్యానం, సత్సాంగత్యము, సత్ప్రవర్తన వల్ల మన చెడు ఫలితాలను కూడా మంచిగా మలుచుకునే అవకాశం ఉంది. కనుక మరొక్కసారి మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా సుఖంగా మీ కుటుంబ పరంగా మీ పిల్లలకి అందరికీ కూడా చక్కని వివాహాలు కలిగి ఉద్యోగంలో వృద్ధి కలిగి సుఖమయంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. శ్రీరామ శ్రీరామ. ఇక వృషభ రాశి వారికి ఈ విజయనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధమైన యోగాలు పొందబోతున్నామో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, కృత్తిక మిగిలినటువంటి 3 పాదాలు. కృత్తిక 3 పాదాలు, రోహిణి, మృగశిరార్థం, వృషభం ఈ 9 పాదాలు కలిసి వృషభ రాశిలోకి వస్తాయి. ఇక ఈ వృషభ రాశి వారికి ఆదాయం 5 పాళ్ళైతే వ్యయం 11 పాళ్ళు ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా వ్యయం అవుతుందో తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక రాజపూజ్యం 5 పాళ్ళు, అవమానం 4 పాళ్ళుగా ఉంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి గత చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి చికాకులన్నీ కూడా, మనోవ్యథ ఇవన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది అనేటువంటి ఒక చక్కని ఆశ మీలో కలుగుతుంది. భవిష్యత్తు చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది. ముందుగా ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉంటుంది కనుక వినే ముందు కాస్త మీరు ఒక ప్రశాంతత ఏర్పడాలని ఈ మాట చెబుతూ ఉన్నాను. ఇక ఈ సంవత్సరం గతంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా స్త్రీలకు ఏర్పడినటువంటి గర్భ సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోయి దానికి వైద్య విధానంగా ఒక చక్కని మార్గం ఏర్పడి మీకు ఆరోగ్యం చక్కగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అనారోగ్యం తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే అనారోగ్యం తొలగిపోయిందనా కానీ అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యం వచ్చిందనేటువంటి మితిమీరినటువంటి విశ్వాసంతో ఆహార వ్యవహారాదుల్లో మాత్రం ఏమాత్రం అజాగ్రత్త చేసినా కానీ మీకు అది విషమంగా పరిణమించవచ్చు. కనుక ఇంకా ఆహార వ్యవహారాలలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆరోగ్యం కుదుట పడుతుంది, చక్కగా మీకు ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో పెద్దగా చికాకులు ఏమీ వచ్చే అవకాశాలు లేవు. ఇక గతంలో మీరు చేసినటువంటి కొన్ని అప్పులు కానీ అవి తీర్చడానికి కొంత మార్గం మీకు ఏర్పడుతుంది. అందుకు అవకాశాలు వస్తాయి. దానికి తగినంత ఆర్థిక స్థితి మీకు ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎక్కడో మీరు గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు అవి ఎక్కడో ఇక వదిలిపోయినాయి. ఆ ఆశ వదులుకున్న వాళ్ళు కూడా ఆ ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి తద్వారా మీకు ఏర్పడుతుంది. ఆ ఎక్కడో ఇన్వెస్ట్ చేసిన భూముల వల్ల కానీ లేక ఇక ఏ విషయాల వల్ల కానీ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు మీకు అదే లాభంగా మారి మీకు మంచి లాభాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఈ సంవత్సరం ఆర్థికపరమైనటువంటి స్థితి చాలా వృద్ధి చెందుతుంది. అనవసర కంగారు మానండి. చక్కగా వచ్చినటువంటి ధనాన్ని చక్కగా మీకు లభించినటువంటి ధనాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయండి. ఇక ఉద్యోగ విషయంలో ఉద్యోగంలో చక్కని ఉన్నతి ఏర్పడుతుంది. ప్రమోషన్స్ రావచ్చు. ప్రమోషన్ ద్వారా స్థానచలనం ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. గతంలో మిమ్మల్ని అవమానం చేసిన వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ సహాయాన్ని అర్థిస్తారు. అది మీ గర్వంగా ఏర్పడేటువంటి అవకాశం కనబడుతోంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఇక కుటుంబ పరంగా ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఇంకొక ఆదాయం కూడా మీకు ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఉద్యోగంతో పాటు ఇంకేదైనా వ్యాపారము లేదా ఇంకేదైనా వ్యాపారము లేదా కుటుంబంలో ఇంకెవరికైనా కానీ ఒక ఆదాయం ఎక్స్ట్రా మీకు తోడు కావచ్చు. ఇక కుటుంబ పరిస్థితి, కుటుంబంలో చక్కని ప్రశాంతత ఏర్పడుతుంది.
ఎవరికి కానీ అనారోగ్యాలు లేక ఇంకేమైనా అవాంతరాలు ఏర్పడే అవకాశాలు లేవు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉన్నట్లయితే దానికి చక్కని మార్గం ఏర్పడి అవి తొలగిపోయే అవకాశాలే ఉంటాయి. విడిపోయినటువంటి స్నేహితులు మళ్ళీ తిరిగి కలుసుకోవచ్చు. విడిపోయినటువంటి బంధువులండి అందరూ కూడా తిరిగి మళ్ళీ కలుసుకోవచ్చు. భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి కొన్ని అపోహల వల్ల ఏర్పడినటువంటి ఏదైతే ఒక అంతరం ఉందే అది తొలగిపోయి మళ్ళీ మీలో సఖ్యత, ప్రేమ, అనురాగాలు చిగురించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహ యోగ్యత ఏర్పడుతుంది. వివాహం కాని వాళ్ళకు వివాహం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు కోరినటువంటి కన్యను కానీ వరుణ్ణి కానీ మీరు చేసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక తద్వారా మీకు మానసికమైనటువంటి చక్కని ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది. ఇక విద్యార్థులకు ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. అలాగని మీరు మీ యొక్క శ్రమను మాత్రం మానటంత మా పద్ధతి కాదు. ఎక్కువగా శ్రమించండి. మీరు శ్రమించినటువంటి దానికి చక్కని ఫలితం, పూర్తి ఫలితం మీకు ఏర్పడుతుంది. ఈ సంవత్సరం జాతకం బాగుంది కదా అని పుస్తకాలు అలా మూసేసి ఇంట్లో కూర్చున్నట్లయితే ఫలితం రాదు. కనుక మీరు బాగా శ్రమించండి. ఆ శ్రమించడానికి కావలసినటువంటి ఒక చక్కని ఉత్సాహాన్ని పరమాత్మ మీకు ఇస్తాడు. ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది కనుక మీరు చదివినటువంటివన్నీ కూడా చక్కగా గుర్తుపెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీకు మంచి మార్కులతో ఉత్తీర్ణత అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎంసెట్ లాంటి వాటి పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు మీరు కోరుకున్నటువంటి కోర్సులలో చక్కని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉన్నత విద్యావకాశాలు బాగా ఉన్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం కాస్త అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్స్ ఏదైతే మీరు ఆశిస్తున్నారో అది కూడా మీకు పొందేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం కొద్ది జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. మాట ముఖ్యంగా అదుపులో ఉంచుకోవాలి. ఆహార వ్యవహారాదుల్లో కూడా మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు మాత్రం 1-2 సార్లు ఆలోచన చేయండి. గుడ్డిగా మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎదుటి వ్యక్తిని నమ్మేటప్పుడు మాత్రం గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతినిత్యము కూడా సుదర్శన స్తోత్ర పారాయణం చేయండి. అంతేకాకుండా విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ లేదా శ్రీమన్నారాయణ కవచం అని ఉంటుంది, అది కానీ స్తోత్రం నిత్యము పారాయణం చేయండి. వీలైనంత వరకు కొన్ని ఉలువలు రవ్వగా చేసి దాంట్లో కాస్త బెల్లం వేసి అది గోవుకు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. విదేశాలలో ఇంకా స్థిరమైనటువంటి చక్కని యోగం కలగాలన్నట్లయితే మహాలక్ష్మి సంబంధమైనటువంటి ఏదైనా ఒక స్తోత్రం మీకు అది చేయండి, సరిపోతుంది. వీలైనంత వరకు వారంలో ఒకరోజు కొంచెం బియ్యం, ఉప్పు, పప్పు ఇవన్నీ కూడా స్వయంపాకం అంటామే, అలాంటివన్నీ కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఒక పేద బ్రాహ్మడికి ఇచ్చే ప్రయత్నం చేయండి. వారంలో ఒకరోజు సరిపోతుంది. పెద్దగా మీరు చేసేటువంటి పరిహార క్రియలు ఈ సంవత్సరం లేవు గనక ఈ మాత్రం చిన్నపాటి పరిహార క్రియలు నిత్యం చేసినట్లయితే, దైవధ్యానం చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా యోగదాయకంగా ఉంటుంది. అలా ఉండాలని ఆ శ్రేయపతిని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇక మిథున రాశి వారికి, ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు ఏ పాదాల వాళ్ళు ఈ రాశిలోకి వస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మృగశిర 3-4 పాదాలు, ఆరిద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిపి మొత్తం 9 పాదాలు కలిపి ఈ మిథున రాశిలోకి వస్తారు. ఈ మిథున రాశి వారికి ఆదాయం 8 పాళ్ళు అయితే 8 పాళ్ళు ఆదాయం, 11 పాళ్ళు వ్యయం, ఖర్చు 11 పాళ్ళు. అలాగే రాజపూజ్యం 1 పాలైతే అవమానం 7 పాళ్ళు ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఏ విధంగానో చెప్తాను ఇప్పుడు. ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అకాల భోజనం చేయకూడదు. ఉదర సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కనుక ఆహార విహారాదుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. చికాకుల నుంచి మనం బయటపడవచ్చు. ముఖ్యంగా ఉష్ణ శరీరం కలిగినటువంటి వాళ్ళకి
ఉష్ణ సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎలర్జీ ఏమైనా ఏర్పడే అవకాశం ఉంది కనుక తత్సంబంధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక స్థానచలనం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. డ్రైవింగ్ చేసేప్పుడు మాత్రం వాహనాల విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ మిథున రాశి వాళ్ళు. మానసికమైనటువంటి ఏదో రకమైనటువంటి వ్యథ, మానసికమైనటువంటి ఏదో రకమైనటువంటి ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితి, ఒక రకమైనటువంటి అభద్రతాభావం మీలో ఏర్పడే అవకాశం కనబడుతుంది కనుక అలాంటి విషయాలలో కాస్త ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి చికాకులు ఒక సామాన్యంగా ఉంటాయి. ముఖ్యంగా స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. అతిగా మీరు ఇచ్చినటువంటి ధనం మీకు రావాల్సిన సమయానికి చేతికి రాకుండా అది కాస్త వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. తొందరపడే అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ధన విషయాలలో మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కాస్త కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత స్నేహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అన్య సంబంధమైనటువంటి విషయాలు అంటే మీ కుటుంబానికి సంబంధం లేనటువంటి, మీ కుటుంబ సాంప్రదాయాలకు సంబంధం లేనటువంటి కొంతమంది వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి తద్వారా మీ కుటుంబ గౌరవానికి కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాలలో స్నేహం చేసినా కానీ మీ కుటుంబం యొక్క ఆర్థిక స్థితులను దృష్టిలో ఉంచుకొని వారితో స్నేహాలు చేయవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక కుటుంబంలో ప్రశాంతత ఒక మోస్తరుగా ఉంటుంది ఈ సంవత్సరం. పెద్దవాళ్ళ యొక్క అండదండలు మీకు పరిపూర్ణంగా సహకారంగా ఉంటాయి. వాళ్ళ యొక్క సపోర్టు బాగా ఉంటుంది. కానీ వాళ్ళను రిసీవ్ చేసుకోవడంలోనే మీ కొన్ని ఒక రకమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం కనబడుతుంది కనుక మానసికంగా ఎప్పుడూ ఏదో రకమైనటువంటి ఒక తర్జన భర్జన, ఒక యుద్ధ వాతావరణం, సంఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం విద్యార్థులు ముఖ్యంగా ఎక్కువగా శ్రమించాలి. మీరు ఎంతైతే శ్రమిస్తారో అంత ఫలితాన్ని పొందుతారు. కానీ తొందరగా మర్చిపోయి మతిమరుపు ఏర్పడే అవకాశం ఉంది కనుక 1-4 సార్లు మీరు చేసేటువంటి పనిలో ఎక్కువగా కృషి చేయవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అంతేకాకుండా మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మీకు పనికిరాదు. ఇక ఉద్యోగాల విషయంలో ముఖ్యంగా ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క పై అధికారుల యొక్క మన్ననలను పొందడానికి అనేక విధాలైనటువంటి కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అది మాని ఇంకో కొత్త ఉద్యోగానికై అన్వేషణ ప్రారంభం చేస్తారు. కానీ అంత తొందరగా ఫలితం దక్కకపోవచ్చు. కానీ నిర్ణయం తీసుకునే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన తొందరపాటు నిర్ణయం పనికిరాదు. ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి చికాకులు మాత్రం కొద్దిగా వచ్చినా కానీ అవి తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి నీలాప నిందలు మీరు భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా గత చాలా కాలంగా మీరు చేస్తున్నటువంటి ఒక కృషి దగ్గరగా వచ్చి మళ్ళీ దూరం పోయేటువంటి అవకాశం కనబడుతుంది కనుక ముఖ్యంగా కోర్టు గొడవలు, పోలీస్ స్టేషన్లు ఇలాంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి అత్యుత్సాహంతో సలహా చెప్తే వారి సలహా పట్టుకొని మీరు ప్రయత్నాలు చేసినట్లయితే వచ్చేటువంటి ఫలితం మీకు రావాల్సినటువంటి శుభ ఫలితం కాస్త కూడా దూరంగా తొలగిపోయేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారులకు శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. ఇంకా ఈ ఒక్క సంవత్సరం కాస్త ఓపిక పట్టండి. తద్వారా ఈ సంవత్సరం కాస్త ప్రశాంతంగా, మౌనంగా, సహనంతో, ఓపికతో ఉండేటువంటి ప్రయత్నం చేయండి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీకు రావాల్సినటువంటి పర్మనెంట్ రెసిడెన్సీ ఏదైతే ఉందో కాస్త ఆలస్యంగా రావచ్చు. అనవసరమైనటువంటి అభద్రతా భావానికి మాత్రం లొంగకండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు, చక్కని ఫలితాల కొరకు ప్రతినిత్యము కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. వీలైతే నెలకు ఒకసారి ఏదైనా
శివాలయంలో అభిషేకం చేయించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు చికాకులన్నీ తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. కోర్టు గొడవలు ఇలాంటి వాటన్నిటికీ కూడా ఏదైనా పక్షులకు ఆహారం వేయండి. తద్వారా అవన్నీ కూడా కొంచెం శమించేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శని, బృహస్పతి, రాహు, కేతు ఈ 4 జపాలు గనక చేయించి తత్సంబంధమైనటువంటి ఆ శాంతి విధానం చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశం కనపడుతోంది. ఇక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం, ఈ విజయనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ యోగాలు ఏర్పడబోతున్నాయి, ఏ రకమైన ఉన్నత స్థానాలు పొందబోతున్నారో, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పునర్వసు 1 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిపి ఈ కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2 పాళ్ళైతే వ్యయం 11 పాళ్ళు, రాజపూజ్యం 4 పాళ్ళైతే అవమానం 7 పాళ్ళు. ఈ విధమైనటువంటి జీవన భ్రమణంలో, కాల భ్రమణంలో ఎలాంటి ఫలితాలు పొందుతున్నామో ఒక్కసారి అవలోకన చేద్దాం. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం. ఉదర సంబంధం గత చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు యథావిధిగా ఉన్నా కానీ ఏదో కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం మాత్రం కనబడుతోంది. చక్కని ఔషధ సేవనం వల్ల మీకు ఉన్నటువంటి ఇబ్బందులకు చక్కని వైద్యపరమైనటువంటి ఒక మార్గం దొరికేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఔషధ సేవనంతో ఆరోగ్యం మరీ పూర్తిగా చికాకు కలిగించకుండా ఒక మోస్తరుగా మీకు ఉపశమనం కలిగించే అవకాశం మాత్రం కనబడుతూ ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అజాగ్రత్త మాత్రం పనికిరాదు. అంతేకాకుండా ఏవైనా ముఖ్యమైనటువంటి పనులు చేయాలనుకున్నప్పుడు ఈ రాబోయేటువంటి మే 31 లోపలే ఈ మీ పనులు పూర్తి చేయండి, లేదా ఆరంభం మాత్రమైనా చేయండి. తద్వారా ఆ పని కాస్త పూర్తిగా నిర్విఘ్నంగా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నరఘోష విపరీతంగా ఉంది. తన సొమ్మైనా కూడా దాచుకోవాలనేటువంటి ఒక సూత్రాన్ని మీరు పాటించండి. అనవసర విషయాలలో సహనాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది కనుక శాస్త్ర సహనంగా ఓపికతో ఉండండి. అహంకారి అనేటువంటి ఒక ముద్ర మీకు పడేటువంటి అవకాశం ఉంది కనుక ఆ యొక్క అపవాదుని దూరం కావాలంటే ప్రతి వారితో ప్రేమగా స్నేహంగా మెదిలేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు, మీ కుటుంబానికి, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మీరంటే ఒక చక్కని ప్రేమ ఏర్పడేటువంటి అవకాశం ఉంది, అభిమానం ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక ఆర్థికపరమైనటువంటి చికాకులు, ఆరోగ్యపరంగా మీరు తీసుకునేటువంటి జాగ్రత్తల కోసం కానీ లేదా వైద్య విధానం కోసం కానీ ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో చేసినటువంటి కొన్ని అప్పులను తీర్చడానికి కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు, అవి సఫలమవుతాయి. అంతేకాకుండా స్థిర చరాస్తుల అమ్మకానికై ప్రయత్నం చేస్తారు, అందులో కొంతవరకు మాత్రం సఫలమవుతారు. ఆ విధంగా ప్రయత్నం చేయకుండానే మీరు కొంత ఫలితాన్ని కూడా, కొంత ధనాన్ని కూడా మీ స్నేహితుల ద్వారా కానీ లేదా మీ శ్రేయోభిలాషుల ద్వారా కానీ పొందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక కుటుంబంలో ఇంకొకరి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి యొక్క ఆదాయం కూడా మీకు తోడు కావచ్చు. జీవిత భాగస్వామి యొక్క ప్రేమ, అనురాగము, సహనము ఇవన్నీ కూడా మీ యొక్క ఆరోగ్యానికి, మీ మనస్సుకు చక్కని ఒక రకమైనటువంటి ప్రోత్సాహాన్ని, ఒక రకమైనటువంటి ప్రశాంతతను కల్పించే విధంగా ఉంటాయి. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు రాకపోయినా కానీ ఉన్న ధనాన్ని ఒక చక్కని పద్ధతిలో ఒక సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఉన్న ధనాన్ని వృధా చేసుకోకుండా, కొత్త ధనాన్ని సంపాదించుకోకున్నా పర్వాలేదు కానీ ఉన్నది కాపాడుకుంటే చాలు అనేటువంటి మార్గాన్ని మీరు ఆచరించండి. తద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఇక కుటుంబ పరిస్థితి చక్కగా ఉంటుంది. ప్రేమ అనురాగాలను మీరు పొందగలుగుతారు. కానీ మధ్య మధ్యలో అనవసరమైనటువంటి అకారణమైనటువంటి చిన్న ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కనుక ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కనుక సహనంతో అనవసర అపోహలు దూరం పెట్టి వాస్తవాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక
ఈ ఈ రాశి యొక్క విద్యార్థులకి కొద్దిగా శ్రమించాలి. ఎంత శ్రమిస్తే 31 మే లోపల చక్కని ఫలితాలను మీరు పొందుతారు. ఎంతైతే శ్రమిస్తారో అంత ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. అనవసరమైనటువంటి ఊహల్లో విహరించకండి. ఊహల్లో విహరించడం వల్ల వాస్తవానికి దూరం అవుతారు కనుక కేవలం ఆలోచనలు చేయడమే కాదు, దానికి తగినటువంటి ఆచరణ కూడా చేయండి. తద్వారా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. ఇక ఉద్యోగ పరిస్థితుల విషయంలో చూసినట్లయితే ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఎవరో మాటలు విని ఇంకేదో ఉద్యోగం మారినట్లయితే ఇంకేదో ఉత్తమమైనటువంటి ఫలితం వస్తుందనో లేక ఇంకా ఎక్కువగా ధనం సంపాదించాలనేటువంటి ఆశ చేత ఉన్న ఉద్యోగాన్ని మాత్రం ఏమాత్రం విస్మరించకూడదు. దాన్ని కాపాడుకోవండి. అదే ఉద్యోగంలో ఏ సంస్థలో అయితే మీరు ఉద్యోగం చేస్తున్నారో ఆ సంస్థలోనే ఉన్నతమైనటువంటి ఫలితాల కోసమని, ఉన్నతమైన స్థానాన్ని కోసమని ప్రయత్నం చేయండి. తద్వారా మీరు చక్కని ఫలితాలని పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ముఖ్యంగా స్థిర చరాస్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో మీరు అప్పుగా ఇచ్చినటువంటి ధనం కొంత తగ్గి మీ చేతికి రావచ్చు. ఉదాహరణకి 1,00,000 రూపాయలు ఎవరికైనా ఇచ్చినట్లయితే ఆ 80,000కో మీరు సంతృప్తి పడండి. అంతేకాని ఆ 1,00,000 రూపాయలే కావాలని కూర్చున్నట్లయితే ఈ వచ్చే 80,000 కూడా దూరం పోతాయి కనుక ఈ రకమైనటువంటి న్యాయాన్ని మీరు పాటించాలి. ఇక ఊహల్లో విహరించకూడదు. ముఖ్యంగా మీ యొక్క మాట వల్ల ఎదుటివారి యొక్క మనస్సును గాయపరిచే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు ఉండండి. చోర భయం ఉంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ ధనాన్ని మీరు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఇక ఈ సంవత్సరం ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు రావాలంటే ప్రతినిత్యము కూడా శ్రీ మహాలక్ష్మి స్తోత్రాన్ని కానీ కనకధార స్తోత్రాన్ని కానీ నిత్యం పారాయణం చేయండి. అంతేకాకుండా శని, కుజ, రాహు ఈ 3 ధ్యాన శ్లోకాలు నిత్యము పారాయణం చేయండి. ప్రతిదీ ఒక 21 సార్లు చేయండి. తద్వారా మీకు చక్కని ఫలితాలను మీరు పొందుతారు. ఏదైనా ఒక పేద కన్యకు వివాహంలో కొంచెం సహాయం చేయండి. తద్వారా మీకు మీ ఇంట్లో అన్నీ కూడా శుభకార్యాచరణ, శుభప్రాపణ జరుగుతుంది కనుక ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధన కనక వస్తువాహనాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ జాగ్రత్తలు పాటించవలసిందిగా సూచిస్తున్నా. ఇక సింహరాశి వారికి ఈ సింహరాశి వారికి ఈ విజయనామ సంవత్సరం ఏ రకమైన విజయాన్ని అందిస్తుందో ఒకసారి అవలోకన చేద్దాం. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం, ఈ 9 పాదాలు కలిసి సింహరాశిలోకి వస్తారు. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5 పాళ్ళు అయితే వ్యయం కూడా 5 పాళ్ళు కనబడుతోంది. అదేవిధంగా రాజపూజ్యం 7 పాళ్ళు అయితే అవమానం కూడా 7 పాళ్ళే కనబడుతోంది. రాజపూజ్యం, అవమానం, ఆదా వ్యయాలన్నీ కూడా సమాన పాళ్లలో ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి చక్కని ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశాలే కనబడుతూ ఉన్నాయి. గత చాలా కాలంగా మీరు అనుభవించినటువంటి సంఘర్షణలు, గత చాలా కాలంగా మీరు అనుభవించినటువంటి మనోవేదన, ఆరాటాలు, పోరాటాలు ఇవన్నీ కూడా తొలగిపోయి ఒక ప్రశాంత జీవనం ఏర్పడే అవకాశం కనబడుతోంది. గృహ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క గొప్పతనాన్ని మీ కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. మీ యొక్క విలువ పెరుగుతుంది గృహంలో. గత చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్నట్టు ఒకానొక ఏదేని ప్రయత్నం మీకు విజయవంతమై మీ దరికి చేరుతుంది. ఆ తర్వాత చక్కని ఆభరణాలు, బంగారం కానీ, వెండి కానీ, విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువులు కానీ, లేదా మీరు కోరుకునేటువంటి వస్త్రాలు కానీ మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అందుకు మీ జీవిత భాగస్వామి యొక్క పూర్ణ సహకారం మీకు లభిస్తుంది. ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. గత చాలా కాలంగా ఏర్పడినటువంటి కొన్ని సమస్యలు, ఏదో భయం ఏర్పడినటువంటి ఒకానొక విషయంలో కొంత భయం ఏర్పడినటువంటి కూడా అదంతా కూడా కేవలం అపోహ మాత్రమే.
అది కేవలం మీ ఆలోచనలో వచ్చినటువంటి భయం మాత్రమే తేలిపోతుంది. కొన్ని పరీక్షలలో దాంట్లో ఏమీ లేదనేటువంటి విషయం తేలిపోతుంది. తద్వారా ఊపిరి పీల్చుకుంటారు. ఆరోగ్య విషయంలో ఎలాంటి కంగారక్కర్లేదు. మే 31 తర్వాత మీకు ఏది చేసినా కానీ, అంటే న్యాయబద్ధమైనటువంటి పనులు ఏవి చేసినా కానీ విజయమే మీకు చేరుతుంది. అందులో విజయాన్ని సాధిస్తారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆరోగ్యం బాగుంటుంది. ఇక ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తీర్చవలసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చడానికి మార్గం ఏర్పడుతుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. మీ యొక్క సంతానం యొక్క ఆర్థికమైన వృద్ధి చెందుతుంది. మీ యొక్క సంతానం యొక్క ఆదాయం మీకు తోడవుతుంది. తద్వారా చేయవలసినటువంటి కొన్ని స్థిర గృహ నిర్మాణాలు కానీ లేదా ఏదైనా స్థలం కొనుగోలు కానీ చేయవచ్చు. అంతేకాకుండా ఈ సంవత్సరం ముఖ్యంగా మీ సంతానం మాత్రం మిమ్మల్ని విడిచి దూర ప్రాంతాల్లో ఉండే అవకాశం కూడా కనబడుతోంది. ఆర్థిక స్థితిలో ఎలాంటి చికాకులు ఉండవు. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీ యొక్క సోదరులు కానీ, మీ యొక్క సోదరీమణులు కానీ లేదా మీ బంధువులు కానీ అందరూ కూడా మీరు ఈ స్థితికి చేరుకున్నారు, ఒక మంచి స్థితికి వచ్చారు. ఎక్కడుండేటువంటి వాళ్ళు అనేకమైనటువంటి కష్టాలు అనుభవించినా కానీ ఒక జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి పరీక్షను ఎదుర్కొంటూ సహనంతో దృఢ సంకల్పంతో ఈ విధంగా ఈవేళ ఈ స్థితిలో ఉన్నారు కదా అనేటువంటి ప్రశంసలన్నీ కూడా మీరు అందుకుంటారు. ఇక మానసిక స్థితిగతుల విషయానికి వచ్చినట్లయితే ప్రశాంతమైన మనస్సు ఏర్పడుతుంది. అయినా కొంత భాగం మాత్రం నన్ను ఎవరూ గుర్తించటం లేదు అనేటువంటి ఒక బాధ, అనేటువంటి ఏదో ఒక మూల ఒక అనుమానం మాత్రం మీలో అలాగా ఒక చేరుతూనే ఉంటుంది. దాన్ని అనుభవిస్తూనే ఉంటారు. ప్రతి వారిని కూడా ఒక చక్కగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అందరూ కూడా మీ శ్రేయోభిలాషులుగానే కనబడతారు. అంచేత గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను అదే దృష్టిలో పెట్టుకొని ఇంకా ప్రతి వ్యక్తిని కూడా అనుమానించేటువంటి స్థితిలో మాత్రం మీరు ఉండకూడదు. ఆ విధంగా ఉన్నట్లయితే భవిష్యత్తు కూడా కాస్త ప్రశ్నార్థకంగా మార్చుకునే అవకాశం ఉంది. లభించినటువంటి ప్రతి అంశాన్ని కూడా, లభించినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా పరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. ఈ సంవత్సరం చాలా చక్కని ఉన్నత శిఖరాలు అందుకోవడానికి అవకాశం ఉంది కనుక ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. మీ యొక్క శ్రేయోభిలాష సలహాలు తీసుకోండి. తద్వారా మీకు ఉత్తమమైన మార్గాలు లభిస్తాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. చక్కగా శ్రమించండి. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా మీ యొక్క మెమరీ, గ్రాస్పింగ్ ఇవన్నీ కూడా ఎక్కడికో చాలా చక్కగా పెరుగుతాయి. తద్వారా ఉన్నత శిఖరాలు మీరు కోరుకునేటువంటి ఏవైతే పోటీ పరీక్షలు ఉన్నాయో అలాంటి పోటీ పరీక్షలలో చక్కని ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇంకా ఉత్సాహంతో ముందుకెళ్ళండి. విజయం మీ చెంతనే ఉంది. ఉత్తమ ఫలితాలను మాత్రం మీరు పొందుతారు. ఇక ఈ సంవత్సరం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలలో మాట కాస్త అదుపులో ఉంచుకోండి. కాలయాపన మాత్రం పనికిరాదు. ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. కొంచెం గర్వం కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కనుక స్తోత్రాలకు లొంగకుండా అందరూ పొగుడుతున్నారు కదా అని గతాన్ని మర్చి మనమేమిటో, మన యొక్క పరిస్థితి ఏమిటో మరవకుండా ఉన్న పరిస్థితిని వృద్ధి చేసుకుంటూ ప్రతి వ్యక్తిని కూడా ప్రేమగా పలికి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. శత్రువుని కూడా ఆదరించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా ఇంకా మీ యొక్క వృద్ధి, మీ యొక్క పరపతి, మీ యొక్క ప్రతిష్ట అన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక చక్కని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుంది. అది ప్రతిరోజు పారాయణం చేయండి. వీలైతే ఒక చక్కని సద్బ్రాహ్మడి ద్వారా లేదా మీరు చేసుకోగలిగితే మీరు స్వయంగానైనా ప్రతినిత్యము సుందరకాండ పారాయణం చేయండి ఇంట్లో. అది చాలా వృద్ధిలోకి వస్తుంది. ఒకవేళ సుందరకాండ పారాయణం చేసుకోలేనటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
తద్వారా అనేకమైనటువంటి శుభ ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. ఇక శని బాధ పూర్తిగా తొలగిపోయింది. చాలా కాలంగా మీరు అనుభవించినటువంటి కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి, దాదాపుగా అయినట్టే లెక్క. ఇంకా శని బాధ ఉన్నా కానీ శని అనుకూలమైన స్థానానికి వచ్చినప్పుడు ఇంకా శని ధ్యానం చేసినట్లయితే వాడి యొక్క ఫలితం అధికంగా ఉంటుంది. కనుక ప్రతిరోజు కూడా కొంచెం ఉలువలు, నల్ల మినుములు, నువ్వులు ఇవన్నీ కూడా కలిపి గోవుకు ప్రతిరోజు లేనట్లయితే వారంలో ఒకరోజైనా ప్రతి శనివారం గోవుకు తినిపించే ప్రయత్నం చేయండి. వారంలో ఒక్కరికైనా భోజనం పెట్టండి. తద్వారా మీకు ఆ పరమాత్మ చక్కగా మీ పిల్లలకి అందరికీ కూడా అనుకూలంగా చక్కగా మీకు పరిస్థితులు ఏర్పరుస్తారు. వీలైతే ఒక పేదవాడికి ఎవరికైనా సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు వస్త్రదానం చేయండి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇవి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఉండేటువంటి శుభ పరిణామాలు, జాగ్రత్తలు. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది ఆ పరమాత్మ యొక్క శ్రీహపతి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విజయనామ సంవత్సరంలో కన్యా రాశి ఏ విధంగా ఉంది, ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నాం, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు ఈ కన్యా రాశి వాళ్ళు తీసుకోవాలి, ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా ఉత్తర ఫల్గుని నక్షత్రం 3 పాదాలు 2, 3, 4, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిపి మొత్తం 9 పాదాలు కలిసి కన్యా రాశి కింద వస్తాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం ఆదాయం 8 పాళ్ళు, వ్యయం 11 పాళ్ళు, రాజపూజ్యం 3 అయితే అవమానం కూడా 3 ఉంది. ఈ విధంగా ఈ రాశి వారికి గత చాలా కాలంగా మీరు అనుభవించినటువంటి అవస్థ ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ శారీరక ఏర్పడినటువంటి మీ యొక్క చికాకులన్నీ కూడా కొద్ది వరకు తొలగి ఏదో భవిష్యత్తులో మంచి జరగబోతుంది కదా అనేటువంటి ఒక ఆశ చిగురించేటువంటి అవకాశం కనబడుతుంది. ఏళ్నాటి శని ప్రభావం చివరి దశలో ఉంది కనుక కొంతవరకు మీకు కాస్త శ్రమతోనైనా కొద్దిగా ప్రయాసతోనైనా మీకు పనులు మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఇంకా అజాగ్రత్త మాత్రం ఏమాత్రం పనికిరాదు. నిత్యము కూడా చక్కగా ఆరోగ్య విషయమై తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఔషధ సేవనం తప్పనిసరి కావచ్చు. చిన్న సమస్య కూడా అశ్రద్ధ చేయకుండా సరి అయినటువంటి వైద్యుడిని సంప్రదించండి. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏళ్నాటి శని ప్రభావం చివరిలో ఉన్నందున కొద్దిపాటి అనుకూలత ఏర్పడే అవకాశం మాత్రం ఉంది. అయినా కూడా ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు బాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక గత చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలకు ఒక చక్కని తరుణోపాయం దొరికేటువంటి అవకాశం ఉంది. అయితే కాస్త సహనము, ఓర్పు మాత్రం మీకు చాలా అవసరం. ఇంతకాలం మీరు ఏ సహనంతో ఏ ఓర్పుతో అయితే ఉన్నారో వాటిని మాత్రం ఏమాత్రం సడలించుకోకుండా ఉన్నట్లయితే కుటుంబ పరంగా మీ కుటుంబంలో మీకు చక్కని ఉన్నతమైనటువంటి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. గత చాలా కాలంగా మీరు అనుభవించినటువంటి అవస్థలకి నిజమైనటువంటి వాళ్ళెవరో, నిజమైన శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళెవరో అదంతా కూడా మీ కుటుంబ సభ్యులు మీ విషయంలో తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క పేరు ప్రతిష్ట పెరగవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అజాగ్రత్త ఇంకా పనికిరాదు. చక్కని జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా స్త్రీలైతే ఉదర సంబంధమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి. ఏ చిన్న సమస్యకైనా కూడా డాక్టర్ని కలవటం మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక మీకు భవిష్యత్తు కావలసినటువంటి ఒక చక్కని మార్గాల్ని మీరు విత్తనాలు నాటుకుంటారు. చక్కని మార్గాన్ని అన్వేషణ చేస్తారు. ముఖ్యంగా సంతానం యొక్క పురోభివృద్ధికి ఏం చేయాలో దానికి కావలసినటువంటి ఒక చక్కని మార్గాన్ని మీరు అన్వేషణ చేస్తారు. అందుకు కావలసినటువంటి ఒక భూమికను, ఒక గ్రౌండ్ వర్క్ని మీరు చేసి పెట్టుకుంటారు.
ఇక ఆర్థిక పరిస్థితి విషయంలోకి వచ్చినట్లయితే ఆర్థిక పరిస్థితి గతం కన్నా కాస్త మెరుగవుతుంది. రావలసిన ధనం పూర్తిగా రాకున్నా కాస్త మిశ్రమ ఫలితంగా మీ చేతికి అందుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఏదో కొత్త ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తానని మాత్రం మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఏ ఉద్యోగానికైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో, ఏ వ్యాపారానికైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అది పూర్తిగా సంపూర్ణంగా సఫలం చెందేంత వరకు మాత్రం వేరే ఏదైతే ఇంతకుముందు చేసేటువంటి దాన్ని ఇప్పుడు చేసేటువంటి దాన్ని మాత్రం విస్మరించకూడదు. తొందరపడి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకోవడం, వ్యాపారం మారటం మాత్రం చేయకూడదు. స్థానచలనం కనబడుతోంది. ఆ తర్వాత విద్యార్థులు కొద్దిగా కఠినమైనటువంటి శ్రమ చేసినట్లయితే చక్కని ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. సోమరితనం, కాలయాపన ఇవన్నీ కూడా మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల కొంత నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంది గనక కాస్త అలాంటివన్నీ కూడా దగ్గరికి రాకుండా ఉండాలంటే ప్రతినిత్యము కూడా శ్రీ హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి. మీ విద్యాబుద్ధులన్నీ కూడా బాగా వృద్ధి చెందుతాయి. ఇక కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కానీ లేనిపోయినటువంటి ఈ గంట ఈ క్షణం ప్రశాంతంగా ఉన్నట్లయితే మరుక్షణం మరొక గంట ఏమవుతుందో అనేటువంటి ఒక భయం మీలో ఏర్పడుతుంది. ఏది మంచి మాట్లాడినా కానీ అది చెడుగా పరిణమించడం, లోకం నన్ను అర్థం చేసుకోవటం లేదే అనేటువంటి విపరీతమైనటువంటి ఒక బాధ మీలో ఏర్పడుతుంది. ఎంత సహనంతో, ఎంత ప్రేమతో, ఎంత ఓపికతో ఉన్నా కానీ ఏటివారు నన్ను అర్థం చేసుకోవటం లేదు కదా, ముఖ్యంగా జీవిత భాగస్వామి నన్ను అర్థం చేసుకోవటం లేదు కదా అనేటువంటి బాధ మీలో ఏర్పడుతుంది. అది కేవలం అపోహ మాత్రమే అనుకోండి. మీకుండేటువంటి శని ప్రభావం అలా జరుగుతుందే తప్ప అలాంటివన్నీ ఏమి ఉండవు. రోజు రోజుకు మీపై ఒక చక్కని ప్రేమ, అవగాహన, మీ యొక్క సలహాలు స్వీకరించి మీ యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించే అవకాశాలు ఈ సంవత్సరంలో ఉన్నాయి. అయినా కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన సూచన, నాలుక మాత్రం కాస్త అదుపులో ఉంచుకోండి. ఇక మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి సంఘర్షణ మాత్రం యథావిధిగా మీలో ఏర్పడుతుంది. సంవత్సరం విద్యార్థులు కూడా ఎక్కువగా శ్రమించాలి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం మాత్రం పనికిరాదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా ప్రత్యేక శని స్తోత్రం అని దశరథ ప్రోక్తమైనటువంటి ఒక శని స్తోత్రం ఉన్నది. ఆ శని స్తోత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము ఒక 11 సార్లు పారాయణం చేయండి శని స్తోత్రాన్ని. తద్వారా మీకు చక్కని అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. శని బాధ అంతా కూడా దూరం అవుతుంది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటంటే ప్రతిరోజు కూడా గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలని ఆవుకు తినిపించండి. వీలైతే నెలలో ఒకసారి కానీ లేదా శని త్రయోదశి వచ్చినప్పుడు శనికి తైలాభిషేకం చేయించి నల్ల నువ్వులు, ఉప్పు, ఇనుప వస్తువు ఏదైనా ఇవి దానం చేసినట్లయితే, నలుపు వస్త్రంతో సహా నువ్వుల నూనెతో సహా ఇవి దానం చేసినట్లయితే మీకు అనేకమైన అరిష్టాలు తొలగి మీకు చక్కని ఫలితాలు, మానసిక ప్రశాంతత వచ్చే అవకాశం ఉంది కనుక భయపడకూడదు. భవిష్యత్తు చక్కగా మీకు ముందుందని గ్రహించండి. ఇక తులారాశి వారికి, ఈ తులారాశి వారికి ఈ విజయనామ సంవత్సరంలో ఏ విధమైనటువంటి ఫలితాలు పొందబోతున్నామో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిపి ఈ తులారాశిలోకి వస్తాయి. అయితే ఈ తులారాశి వారికి ఆదాయం 5 పాళ్ళు, వ్యయం 14 పాళ్ళు, రాజపూజ్యం 6 పాళ్ళు అయితే అవమానం 3 పాళ్ళు. ఈ విధంగా ఇలాంటి పరిస్థితిని విశ్లేషించి చూసినట్లయితే ఈ తులారాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. అందుచేత ముఖ్యంగా 31 మే వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం మిమ్మల్ని భయపెట్టాలనేటువంటి ఉద్దేశంతో చెప్పడం కాదు సుమా. పరిస్థితులు కాస్త అనుకూలంగా లేనప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పడమే తప్ప మీరు చేసేటువంటి పనులన్నీ కూడా మానుకొని ఇంట్లో కూర్చోమని చెప్పడం మాత్రం కాదది. కాస్త జాగ్రత్తగా ఉండండి. వేగంగా వెళ్ళే వాళ్ళు కొద్దిగా వేగం తగ్గించుకొని చెప్పడానికి మాత్రమే ఈ జాగ్రత్తలు. అంతేకాని మీ యొక్క ఉత్సాహాన్ని కానీ మీ దైనందిన జీవితాన్ని కానీ
ఏదో మార్చడానికో లేక పూర్తిగా అన్నీ మానేసి ఇంట్లో కూర్చోమని చెప్పడానికి మాత్రం కాదు. ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది గనక 31 మే వరకు మాత్రం ప్రధానమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కాస్త నియంత్రించుకొని కొద్దిగా వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా వాహనాలు నడిపినప్పుడు కాస్త జాగ్రత్తగా నడపండి. ఇల్లు ఊరు అన్నీ వదిలిపి ఎక్కడో దూర ప్రాంతాల్లో మీకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అంటే స్వస్థలాన్ని విడిచి దూర ప్రాంతాలలో నివాసం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కొందరికి చక్కని ఉద్యోగం లభించవచ్చు, చక్కని ఉన్నతమైనటువంటి వేతనం కూడా దొరకవచ్చు. అయితే దాంతోపాటు దానికి సంబంధించినటువంటి కొద్దిగా టెన్షన్, కొద్ది తీవ్ర ఒత్తిడి పెరిగి ఒక రకమైనటువంటి చికాకు ఏర్పడవచ్చు. ఉదర సంబంధమైనటు ముఖ్యంగా అల్సరు ఇలాంటి చికాకులు అకాల భోజనం వల్ల ఏర్పడే అవకాశం ఉంది కనుక కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. బీపీ షుగర్ లాంటివి నియంత్రించుకోవాలి. వాటిని అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. ప్రతి విషయంలో కూడా వైద్యుడు సూచించిన విషయాన్ని చక్కగా పాటిస్తూ ఔషధాన్ని క్రమ పద్ధతిలో ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక కొన్ని విషయాలలో ఎటూ తేల్చుకోలేనటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడే అవకాశం కనబడుతోంది. జీవిత భాగస్వాముల మధ్య ఒక రకమైనటువంటి అభిప్రాయాలు రావటం, కొద్ది రోజులు దూరంగా ఉండేటువంటి పరిస్థితులుగా కనబడుతూ ఉన్నాయి. కొంతమంది వివాహ సంబంధాలు దగ్గరగా వచ్చి అవి కాస్త తప్పిపోయే అవకాశం, లేదా భార్యాభర్తల మధ్య ఒక రకమైనటువంటి అవగాహన లోపం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కనుక అవన్నింటినీ దూరం పెట్టి వాస్తవాన్ని తెలుసుకొని గృహ వాతావరణాన్ని సుఖమయంగా ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. శ్రేయోభిలాషులకు సలహాలు స్వీకరించండి. అనవసరమైనటువంటి గాంభీర్యము, అహంభావాలను దూరం పెట్టి చక్కగా ప్రతి వ్యక్తిని కూడా ఆదరించేటువంటి ప్రయత్నం చేయండి. ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మంచినీళ్ళ వలె ధనం ఖర్చు కావచ్చు. దీనికి కారణం ఏమిటంటే కేవలం మీ అనాలోచితమైనటువంటి నిర్ణయమని తెలుసుకోండి. గతంలో ఏర్పడినటువంటి ఒక రకమైన ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇంకా ఏదో జరగబోతుంది నాకు అనేటువంటి ఒక భయము, భ్రాంతి ఏర్పడే అవకాశం ఉంది. అలాంటివన్నీ కూడా తొలగిపోయినాయని మాత్రం గ్రహించండి. నిత్యం దైవారాధన చక్కగా చేయండి. మీకు ఎలాంటి చికాకులు ఉండవు. కానీ నిత్యం అది ఒక శాశ్వత మార్గంగా భవిష్యత్తులో కొద్ది రోజులు ఈ ఔషధ సేవనం మాత్రం తప్పకపోవచ్చు. మధ్య వైద్యుణ్ణి సంప్రదించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక ఆర్థిక స్థితి మాత్రం కొంచెం గందరగోళంగానే ఉంటుంది. ప్రతి ఒక రూపాయిని మీరు సంపాదించినటువంటి 100 రూపాయలు సంపాదించినట్లయితే 60 రూపాయలు కానీ లేదా 50 రూపాయలు వెనక్కి వేసుకొని ఆ 50 రూపాయల్లోనే జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయండి. అంతేగాని ఆ 100కి ఇంకొక 100 అప్పు తీసుకొచ్చి జీవితాన్ని గడుపుతానంటే మాత్రం అది మాత్రం అనుకూలంగా ఉండదు. చాలా ఖర్చులు నియంత్రించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. విలాసాలకు, వ్యసనాలకు దూరంగా ఉండండి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. స్నేహితుల వల్ల జాగ్రత్తగా ఉండండి. మంచి స్నేహితులను దూరం చేసుకోవద్దు. చెడు స్నేహాలు దగ్గరగా చేసుకోకుండా ఉండాలని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగంలో తీవ్ర పని ఒత్తిడి పెరగవచ్చు. ఉద్యోగం మాత్రం మారే ప్రయత్నం మాత్రం చేయకండి. ఆ విధంగా చేసినట్లయితే అనవసరమైన చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం రావడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. ఇక కుటుంబ సభ్యుల మధ్యన అనవసరమైనటువంటి అంతఃకలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. తొందరపడి ఎటువారిని మనస్సు గాయపరచకుండా జాగ్రత్త పడండి. తన సంతానానికి వివాహాలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అయితే అవి శ్రమతో, కొద్ది కష్టంతో పూర్తిగా అయ్యేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతూ ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం విద్యార్థులు కూడా మే 31 వరకు జాగ్రత్తగా ఉండండి. అతిగా శ్రమించాలి. 2014 రాబోయేటువంటి సంవత్సరం, విజయనగర సంవత్సరంలో చక్కని ఫలితాలు పొందుతారు. చక్కగా మీరు ప్రతినిత్యము కూడా విద్య ఉత్తమంగా పెరగడానికి, చక్కని ఫలితాలు రావడానికి ప్రతినిత్యము శ్రీ హయగ్రీవ స్తోత్రమే పారాయణం చేయండి. ఇంకా ఈ
తులారాశి వాళ్ళు ఇంకా చక్కని జాగ్రత్తలు పాటించినట్లయితే, ప్రతి విషయాన్ని కూడా నియంత్రణించుకున్నట్లయితే, ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళినట్లయితే అన్ని ఫలితాలు మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. జరగాల్సినటువంటి నష్టాన్ని తగ్గించుకొని ఏదో పెద్దగా రావాల్సిన అపాయాన్ని కొద్దిగా త్రుటిలో తప్పించుకునేటువంటి ప్రయత్నం మాత్రం మనం చేయవచ్చు. కోపాన్ని తగ్గించుకోవాలి, సహనాన్ని పెంచుకోవాలి, అసహనాన్ని దూరంగా ఉంచుకోవాలి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మీరు చేసినట్లయితే అనుకూలమైన వాతావరణం మీకు ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడం కోసం ప్రతినిత్యము కూడా ప్రత్యేక శని స్తోత్రం అనేటువంటి ఒక శని స్తోత్రం ఉన్నది. ఆ స్తోత్రాన్ని కనుక ప్రతినిత్యం మీరు పారాయణం చేసినట్లయితే మీరు ఊహించని విధంగా ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్స్ ఏర్పడి మీకు అతి చక్కని ప్రశాంతత ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా వృక్షాలకు నీళ్లు పోయండి. తద్వారా మీకు, మీ సంతానానికి, మీ కుటుంబానికి ఎన్నో చక్కని ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ప్రతిరోజు కూడా వృక్షాలకు నీళ్లు పోయడం మాత్రం మానకూడదు. శని ధ్యానం ప్రతి నెలలో ఒక్కసారైనా చక్కగా శనికి తైలాభిషేకాలు చేయించండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. శని స్తోత్రము, రాహు, కుజ, బృహస్పతి ఈ స్తోత్రాలు నిత్యం పారాయణం చేయండి. తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంతో ముందుకెళ్ళండి. శని ఆగ్రహం ఉన్నా కానీ మీ యొక్క ప్రార్థన వల్ల అనుగ్రహంగా మార్చుకోవచ్చు. ఎంతైతే శని దండిస్తాడో అంత ఉత్తమమైనటువంటి కరుణను కూడా శనిగ్రహం వల్ల మీకు పొందుతారు. కనుక సత్సాంగత్యము, ధర్మము, న్యాయంగా మీరు మెదిలినట్టయితే మీ జీవితం అంతా కూడా సుఖమయంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి, ఈ వృశ్చిక రాశి వారికి విజయనామ సంవత్సరం ఏ విధమైన ఫలితాన్ని అందిస్తుందో ఒకసారి చూద్దాం. అనురాధ 4 పాదాలు, విశాఖ చివరి 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 11 పాళ్ళు, వ్యయం 5 పాళ్ళు, రాజపూజ్యం 2 పాళ్ళు, అవమానం 6 పాళ్ళు. ఈ విధమైనటువంటి పరిస్థితులను విశ్లేషించి చూసినట్లయితే ఈ సంవత్సరం ఏ విధమైన ఫలితాలు కలుగుతాయో ఒక్కసారి అవలోకన చేద్దాం. వృశ్చిక రాశి వారికి మానసికమైనటువంటి సంఘర్షణ విపరీతంగా ఏర్పడే అవకాశం ఉంది. దాంతోపాటు అభివృద్ధి కూడా చెందుతుంది. కానీ ఏళ్నాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది కనుక కాస్త ప్రతి విషయాన్ని కూడా ఆచి తూచి ఆలోచించి మెసలుకోవాలి. ఊహలల్లో విహరించడం మానుకొని వాస్తవంలోకి రావాలి. ఎక్కువగా ధనాన్ని సంపాదించాలి, ఏదో సాధించాలనేటువంటి ఆరాటాలు విపరీతంగా పెరుగుతాయి. కానీ దానికి తగినటువంటి సరి అయినటువంటి ఒక చక్కని ఆచరణ మాత్రం మీరు చేయటంలో విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కాలయాపన వల్ల, సోమరితనం వల్ల మీరు నిత్యము చేసేటువంటి దేవతారాధనలో కానీ, దేవుడి యొక్క స్తోత్రాలు పఠించడంలో కానీ దాంట్లో కూడా కాలయాపన చేయవచ్చు. నిర్లక్ష్య ధోరణి విపరీతంగా కనబడుతుంది సుమ. తస్మాత్ జాగ్రత్త. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఒక రకమైనటువంటి ఏదో అభద్రతాభావం, ఏదో భయం ఏర్పడే అవకాశం ఉంది. నాకేదో జరుగుతుందా అనేటువంటి లేనిపోనేటువంటి అనుమానాల చేత లేనటువంటి ఒక భయాన్ని మీరు సృష్టించుకొని ఒక రకమైనటువంటి అభద్రతాభావం లోనయ్యే అవకాశం ఉంది. తద్వారా కొత్త సమస్యలు మీకై మీరు కొని తెచ్చుకునే అవకాశం కనబడుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు కానీ, లేదా ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ, లేదా రక్త సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కొద్ది వరకు ఉన్నాయి కనుక వాటిని అధిగమించడానికి ప్రతినిత్యము కూడా శని స్తోత్రాన్ని బాగా పారాయణం చేయండి. బృహస్పతి, కుజ, శని, రాహు ఈ 4 శ్లోకాలను నిత్యము కూడా ప్రతిదీ ఒక 21 సార్లు పఠించినట్లయితే కొంత ఇబ్బందులు తొలగించుకునేటువంటి అవకాశం ఉంది. వాహనాలు నడుపునప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఏ రకమైనటువంటి అజాగ్రత్త, అశ్రద్ధ పనికిరాదు. వాహన మార్పు కూడా కనబడుతుంది. కొత్త వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశం కూడా ఉంది.
నూతన గృహ నిర్మాణ యొక్క ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచనలు కాస్త ఎక్కువగా శ్రమించినట్లయితే ఆ ఫలితం పొందేటువంటి అవకాశం మాత్రం ఉంది. కానీ అంత సునాయాసంగా మాత్రం పూర్తయ్యే అవకాశం లేదు. మీ యొక్క దృఢమైనటువంటి దీక్షని, కర్తవ్యాన్ని, సహనాన్ని మాత్రం వదిలిపెట్టకండి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఏమాత్రం మీరు దాన్ని సడలించుకోకూడదు. నిశ్చలమైనటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్ళండి, కార్యాలు పూర్తిగా సాధిస్తారు. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. భయం అవసరం లేదు. కావలసినటువంటి వైద్య పరీక్షలు చేయించుకోండి. మీకు రాబోయేటువంటి చికాకుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతానం మీ నుంచి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మీ సంతానం యొక్క విద్య ఇవన్నీ కూడా అవకాశాలు బాగా పెరుగుతాయి. సంతానానికి ఆదాయం తోడవుతుంది. మీ సంతానం చక్కని ఉద్యోగం లభిస్తుంది. గృహంలో మీకు ఇంకొక ఆదాయం తోడయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక కాలయాపన మాత్రం యథావిధిగానే ఉంటుంది. ఈ సోమరితనము కాలయాపన దూరం చేసుకున్నట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడతాయి. తర్వాత రక్త సంబంధీకులలో ఒకరితో సోదరులు కానీ సోదరీమణులు కానీ వారిలో ఒకరితో ఎవరితోనైనా మీకు విభేదాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది. కొద్ది రోజులు కాస్త మీ ఇద్దరి మధ్యలో ఒక రకమైనటువంటి దూరభారం పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎవరి మనసును కూడా నొప్పించకూడదు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తారు. ఇక మానసికమైనటువంటి ఆందోళన, ఏదో అభద్రతా భావము, ఎప్పుడూ ఒక సంఘర్షణ, బీపీ, షుగర్ లాంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం బాధించవచ్చు. వాటిని నియంత్రించుకోండి. వ్యసనాలకు మాత్రం లొంగకండి. ఉన్నటువంటి వ్యసనాలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ వ్యసనాల వల్ల మీరు అధికమైనటువంటి ఏదో చికాకులు అనుభవించే అవకాశం ఉంది కనుక భగవంతుడిచ్చినటువంటి చక్కని జీవితాన్ని, చక్కని అవకాశాన్ని తన కుటుంబ సభ్యుల కోసం, తన తోటివారి కోసం చక్కగా ప్రశాంతంగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. కానీ అనవసరమైనటువంటి ఆహార విహారాదుల వల్ల, వ్యసనాల వల్ల మీ ఆరోగ్యాన్ని మీకై మీరు పాడు చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక విద్యార్థులు చక్కని ఫలితాలు పొందుతారు. కానీ కాస్త ఎక్కువగా శ్రమించాలి. సోమరితనాన్ని ముఖ్యంగా దూరం చేసుకోవాలి. రేపటి నుండి చేస్తానులే అనేటువంటి ఈ కాలయాపనను మాత్రం దూరం చేసుకోండి. తన సంతానానికి వివాహం చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చట్టపరమైనటువంటి కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఇలాంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధం లేనటువంటి విషయాలలో ఏమాత్రం జోక్యం చేసుకోకూడదు. మీ వరకు మీ పరిధిలో మీరు అలా ఉండండి. మీకు ఎలాంటి చికాకులు రాకుండా పెద్ద ఇబ్బందుల నుండి బయటపడేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. ఇంకా చక్కని ఫలితాలు పొందడానికి కొన్ని జాగ్రత్తలు మాత్రం అవసరం. ఏమిటవి? ప్రతిరోజు కూడా శని ధ్యానం చేయండి. శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చేయండి. శనికి ఒక చక్కని శనివారం నాడు కానీ లేదా నెలలో ఒకరోజైనా శనికి తైలాభిషేకం చేయించండి. శనికి సంబంధించినటువంటి దానం నల్ల నువ్వులు, నల్లబట్ట, నువ్వుల నూనె ఇత్యాదులన్నీ కూడా దానం చేయండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. వీలైనట్లయితే ప్రతి సోమవారం నాడు ఒక బ్రాహ్మడికి స్వయం పాకం ఇవ్వండి. పేదవాడికి ఎవరికైనా కాస్త అన్నం పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా చక్కని ఉత్తమమైన ఫలితాలకు ఈ మానసిక వికలాంగులకు కొంత సహాయం చేయండి. తద్వారా మీకు మంచి చక్కని ఫలితం పొందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్తలన్నీ పాటిస్తూ చక్కని ఫలితాన్ని పొంది ఈ సంవత్సరం అంతా ఆనందంగా సుఖమయంగా గడపాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక ధనుస్సు రాశి వారికి, ఈ ధనుస్సు రాశి వారు ఈ విజయనామ సంవత్సరంలో ఏ విధమైనటువంటి విజయాలను అందుకోబోతున్నారు, ఏ విధమైన విజయ పరంపరలో మీ జీవిత గమనం నడవబోతుందో ఒక్కసారి ఆలోచన చేద్దాం, అవలోకన చేద్దాం. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. ఈ 9 పాదాలు కలిసి పూర్తిగా ధనుస్సు రాశిలోకి వస్తాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం 14 పాళ్ళు అయితే వ్యయం 11 పాళ్ళు, రాజపూజ్యం 5 పాళ్ళు అయితే అవమానం 6 పాళ్ళు. గత చాలా కాలంగా అనుభవించినటువంటి చికాకులు, సంఘర్షణలు అన్నీ కూడా తొలగి ప్రశాంత జీవితం ఏర్పడుతుంది అనేటువంటి ఒక ఆశ,
ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి ఆశ మీలో ఏర్పడుతుంది. దానికి సంబంధించినంత వరకు మీరు ఒక చక్కని జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో మలుచుకోవాలనేటువంటి ఒక సరి అయినటువంటి ఒక నియంత్రణతో కూడినటువంటి ఒక జీవితం కోసమని కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆ ప్రణాళికలు చేసుకున్నటువంటి ఆ మార్గంలోనే మీరు పయనిస్తూ ఉంటారు. జనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. మీకు పై అధికారుల వల్ల కొంతవరకు సహకారం లభిస్తుంది. ముఖ్యంగా యథావిధిగా నరఘోష యథావిధి గత సంవత్సరంలాగే ఉంటుంది. దాన్ని ఎదుర్కొనేందుకు మనకు ఎప్పటికప్పుడు మీకై మీరు ఎప్పుడూ కూడా స్వయం భద్రత అనేటువంటి ఒక నియమాన్ని మీరు ఆచరిస్తూ ఉంటారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీ యొక్క సన్నిధికి వచ్చి వాళ్ళు మీ యొక్క ఆశ్రయాన్ని కోరేటువంటి అవకాశం ఉంది. ఎవరిని కూడా దూరం పెట్టడం మంచి పని కాదు సుమా. అందుచేత శత్రువునైనా మిత్రునైనా కానీ మీ శరణు కోరి మీ దగ్గరికి వచ్చినట్లయితే వాళ్లను ఆదరించడం మీ ధర్మంగా భావించండి. ఇక ఆరోగ్య విషయంలో గతంలో ఏర్పడినటువంటి ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఏవైతే మీరు బాధపడినారో అవన్నీ కూడా దూరమై ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే అని మీరు తెలుసుకుంటారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. మీ జీవితాశయం నెరవేర్చుకునేటువంటి సమయం ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. ప్రతి క్షణాన్ని మీరు భవిష్యత్తు కోసమై చక్కని బాటలు వేసుకోండి. ధన సంపాదనలో కూడా పేరు ప్రతిష్టలో కూడా ఒక చక్కని ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకోవాలి. అందుకోసం మీరు ఇది మంచి అమృతతుల్యమైనటువంటి సమయంగా భావించండి. ప్రతి ఒక్క రూపాయిని ప్రతి ఒక్క నాణాన్ని కూడా మీరు దాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. భవిష్యత్తు మాత్రం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల విషయంలో ఆరోగ్యాలన్నీ కూడా చక్కగా ఉంటాయి. ముఖ్యంగా సంతానం యొక్క ఆరోగ్యాలు చిన్నగా ఇబ్బందులు పెట్టవచ్చు. ముఖ్యంగా స్త్రీ సంతానం యొక్క ఆరోగ్యం ఏదైనా కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. మీ యొక్క సంతానం మంచి పురోభివృద్ధిలోకి వస్తారు. వారి యొక్క విద్యా విషయాలలో మీరు గర్వించే స్థానానికి వస్తారు. ఉద్యోగంలో మంచి అభివృద్ధి వస్తుంది. చక్కని అభివృద్ధి వస్తుంది. చక్కని భవిష్యత్తు కోసమై ఒక రకమైన ఉన్నత స్థానాన్ని పొందడానికి మీకు కొంతమంది సహకారం లభిస్తుంది. ఆ ఉన్నత స్థానం లభిస్తుంది. మీరు కోరుకున్నటువంటి ప్రదేశంలో మీరు కోరుకున్నటువంటి స్థానంలో మీకు స్థానచలనం జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. జీవిత భాగస్వామి యొక్క అనురాగము జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారం మీకు లభిస్తుంది సుమా. అంతేకాకుండా గతంలో మీరు ఎక్కడో పెట్టుబడిగా పెట్టడం కాకుండా ఎవరికో ఏదో ధనం ఇచ్చి మర్చిపోయినటువంటి వాడు అదే పెట్టుబడిగా మారి ఆ ధనం మీ చేతికి చేరే అవకాశం ఉంది. ఆశ్చర్యపోతారు. ఇక ముఖ్యంగా విద్యార్థులు ఈ రాశి యొక్క విద్యార్థులు చక్కని ఫలితాల కోసం హయగ్రీవ స్తోత్రమే పారాయణం చేయండి. అంతేకాకుండా ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకోండి. భవిష్యత్తులో ఇప్పుడు శ్రమించేటువంటి మీ యొక్క కష్టం కానీ మీ యొక్క శ్రమ కానీ భవిష్యత్తులో ఒక చక్కని ఉన్నతమైనటువంటి ఒక రాజమార్గానికి దోహదం చేస్తాయి. గనక సమయం బాగున్నప్పుడు ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఈ రాశి స్త్రీలకు అనుకూలంగా ఉంది. మీరు అనుభవించినటువంటి ఆవేదనలు ఆరాటాలు పోరాటాలన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా మిమ్మల్ని ఆదరించే స్థితికి వస్తారు. సంతాన ప్రాప్తి ఉంది సంతానం లేని వారికి. అంతేకాకుండా వివాహం కాని వారికి కూడా వివాహ ప్రాప్తి కలగవచ్చు. తాము కోరుకున్నటువంటి వ్యక్తితో తాము కోరుకున్నటువంటి కన్యతో వివాహం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఏ విధంగా చూసినా కానీ ఈ ధనుస్సు రాశి వారికి చక్కని పరిణామాలే కనబడుతూ ఉన్నాయి కనుక అంతేకాకుండా రాజయోగం కూడా ఏర్పడే అవకాశం ఉంది. కొంతమందికి ఉన్నత వ్యక్తుల ద్వారా పరిచయాలు ఏర్పడి వారికి అనుకూలమైన స్థితి ఏర్పడవచ్చు. ఉద్యోగంలో ఇంకేమైనా కొన్ని కొత్త ప్రమాణ యోగ్యతా పత్రాలు మీకు లభించవచ్చు. ఇంకా ఈ రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికై ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. వీలైనంత వరకు కొంత అన్నదానం చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. వస్త్రదానం కానీ గోసేవ కానీ చేసినట్లయితే మీ మార్గంలో ఉండేటువంటి అన్నీ కూడా కంటకాలు ముళ్ళు బాటంతా కూడా దూరమై పుష్పబాటగా మీకు మారే అవకాశం కనబడుతోంది.
కేతు కుజ చంద్రశాంతులు చేసినట్లయితే మీకు అవసరమైనటువంటి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేయండి. తద్వారా మీకు ధైర్యము, యశస్సు, కీర్తి, ప్రతిష్ట ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ విజయనామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి విజయ పరంపరగా ఉంటుంది. చేయవలసిన పనులన్నీ కూడా అలసత్వం లేకుండా వేగవంతంగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. సోమరితనాన్ని వదిలిపెట్టి భవిష్యత్తుకు కావలసినటువంటి పరిపూర్ణమైన ఒక బాటను మీరు ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయండి. ఇక మకర రాశి వారికి ఈ మకర రాశి వారికి విజయనామ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు అందిస్తుందో ఒక్కసారి గమనిద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తం ఈ 9 పాదాలు కలిసి మకర రాశి కిందికి వస్తాయి. అయితే ఈ మకర రాశి వారికి ఆదాయం 2 పాళ్ళు, వ్యయం 8 పాళ్ళు, రాజపూజ్యం 1 పాలు, అవమానం 2 పాళ్ళు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా విశ్లేషించి చూసినట్లయితే ఈ మకర రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఖచ్చితంగా మీకు ఏర్పడుతుంది. మీరు చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఈ మే 31వ తేదీ లోపల చేసినట్లయితే భవిష్యత్తుకు ఇప్పుడు ఆరంభించినటువంటి పనులు భవిష్యత్తులో సంపూర్ణంగా సఫలమవుతాయి, నిర్విఘ్నంగా సాఫల్యం చెందుతాయి, పూర్తవుతాయి. కానీ 31 తర్వాత ఆరంభం చేయాలనుకుంటే కాస్త శ్రమ ద్వారా పనులు పూర్తయ్యే అవకాశం ఉంది, ప్రయాస చేత పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక చేయాల్సిన పనులు కూడా అలసత్వం లేక తొందరపడి ఏదైనా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి పనులన్నీ కూడా లేదా ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన డబ్బు కానీ ధనం కానీ ఇంకేమైనా పనులు కానీ వ్యాపారాలు కానీ దానికి కావాల్సినటువంటి ఒక గ్రౌండ్ వర్క్ని భూమికని ఇప్పుడు మాత్రమే చేసుకోండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాలలో మీకు సంబంధం లేకున్నా కానీ మీరు బాధ్యత వహించాల్సినటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. అయితే ఈ సంవత్సరారంభంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనం కూడా విపరీతంగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పెద్దగా చికాకులు లేకున్నా కానీ సమస్య మీరే సృష్టించుకొని పరిష్కారం కోసం మీరే వెతుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మకర రాశి వారికి సంవత్సరారంభంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి పనికిరానటువంటి విషయాలను మీరు బాధ్యత వహించవలసినటువంటి అవకాశం ఉంది. కనుక తగుదునమ్మా అని ప్రతి విషయానికి కూడా మీరే వెళ్ళి దాంట్లో మీ యొక్క జోక్యం చేసుకోకుండా ప్రయత్నం చేయండి. మీకు సంబంధించిన విషయాలే మీరు పట్టించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ప్రతి వారిని కూడా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సంతానం విషయంలో సంతానంతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. ఆ తర్వాత ఆరోగ్య విషయంలో చికాకులేమీ ఉండకున్నా కానీ సమస్య మీరే సృష్టించుకొని పరిష్కారం కోసం మీరే వెతుక్కునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ రకమైనటువంటి తాపత్రయపడేటువంటి అవకాశం ఉన్నాయి. కనుక అందుకోసం ఆ పద్ధతిని మానుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అవసరమైనటువంటి ఔషధ వైద్యుని సంప్రదించి సేవనం చేసుకోండి. అనవసరంగా ఏదో జరుగుతోంది కదా అనేటువంటి భీతి భయాన్ని మాత్రం వదులుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక ఎంత మౌనంగా ఉన్నా కానీ లేనటువంటి అనవసరమైనటువంటి అభాండాలు తన మీద పడుతున్నాయే అనేటువంటి ఈ రకమైనటువంటి ఒక అపోహ కాకుండా ఈ రకమైన మనసులో బాధ ఇవన్నీ ఉంటాయి. సహనంతో ఓర్పుతో ఉండండి. మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో మిమ్మల్ని ఎవరైతే ఈసడించుకున్నారో వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ శరణు కోరి మీ సలహాల కోసం మిమ్మల్ని అర్థించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఓర్పు సహనము ఇవన్నీ కూడా అవసరము. తొందరపడి ఏమాత్రం నాలుక అదుపులో ఉంచుకోండి. తొందరపడి ఏమాత్రం ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ఆరోగ్య విషయం కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే పెద్దగా చికాకులు ఏమీ లేవు. ఇక ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా కొంచెం అనుకూలంగా ఉంటుంది. కొత్తగా
ఎక్కువగా మీరు ఎంతైతే ఊహించుకున్నారో అంత ధనం చేతికి అందకున్నా అంతలో కొంత భాగం అన్న చేతికి అందుతుంది. గతం కన్నా ఈ సంవత్సరం కాస్త మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. కానీ శత్రువుల వల్ల పరోక్ష శత్రువుల వల్ల దుర్జన సహవాసం వల్ల లేదా కొంతమంది మీకు ఇచ్చేటువంటి చెడు సలహాల వల్ల వచ్చినటువంటి ధనాన్ని మీరు వృధా చేసుకునేటువంటి అవకాశం ఉంది కనుక కాస్త జాగ్రత్తగా పడండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉన్న ధనాన్ని సద్వినియోగం దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయండి. కుటుంబ వాతావరణం అంతా కూడా చక్కగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మీకే మీరు తొందరపాటుతో ఎదుటివారి యొక్క మనస్సును గాయపరచకుండా జాగ్రత్త పడండి. అంతేకాకుండా ఎదుటివారిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా సోదరుల వల్ల కొన్ని విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక అనవసరమైనటువంటి విషయాల్లో, మీకు సంబంధం లేని విషయాల్లో అత్యుత్సాహంతో తలదూర్చడం మాత్రం తగదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. నరఘోష యథావిధిగానే ఉంటుంది సుమ. మానసికంగా ఒక సంఘర్షణ మాత్రం ఉంటుంది. మానసికంగా ఒక సంతృప్తిని ఇచ్చినా కానీ భవిష్యత్తుకి ఏదో ఒకటి చెయ్యాలి, ఒక రకమైనటువంటి చక్కని వృద్ధిపరమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక గ్రౌండ్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచనలు మొదలవుతాయి. అందుకు మీరు బీజాలు నాటుతారు, అవి కాస్త శ్రమతో ఫలిస్తాయి. ఇక ఉద్యోగ విషయంలో ఉద్యోగం ఉన్నతి 31 మే లోపల మీకు అనుకూలంగా మారవచ్చు. కానీ అనవసరంగా తొందరపడి కొద్దిగా ఉన్నటువంటి ఉత్సాహాన్ని అత్యుత్సాహంగా మార్చుకొని మీరు వేరే ఇతర ప్రయత్నాలు చేయకండి. ఉన్న ఉద్యోగాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీ పేరు ప్రతిష్టలు వృద్ధిలోకి వచ్చి మిమ్మల్ని అందరూ కూడా గుర్తించే విధంగా మీరు మసలుకోండి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశి యొక్క విద్యార్థులు చక్కని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. కాస్త శ్రమించాలి సుమా. అనవసరమైనటువంటి సలహాల వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఆలోచనల వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకోండి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే పొందుతారు. ఎంసెట్ ఇలాంటి పోటీ పరీక్షల్లో కూడా మంచి మార్కులే వస్తాయి. తద్వారా మీరు అనుకున్నటువంటి సీటు పొందుతారు. ఆ తర్వాత ధర్మకార్యాలు నిర్వర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. అంతేకాకుండా తీర్థయాత్రల్లో కొంత దానాలు, అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఇలాంటివన్నీ కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు ముఖ్యంగా తొందరపడి మాటలతో తోటివారితో విభేదాలు తీసుకోవద్దు సుమ. మీ సహనం, మీ ఓపికనే మీకు శ్రీరామరక్ష. అందరూ మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి స్థితి వస్తున్నది. గతంలో ఉన్న చికాకులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రాప్తి కూడా కలగవచ్చు. మీకు ఉద్యోగం దొరికేటువంటి అవకాశం కూడా ఉంది కనుక అందుకోసమని ఒక చక్కగా తెలివిగా ఓపికతో మీ యొక్క పరిసరాలను మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. విజయం మీ చెంతనే ఉంటుంది. ఇంకా అంతేకాకుండా స్త్రీలకు సహజంగా వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఒక రకమైనటువంటి చికాకు ఏర్పడవచ్చు. కానీ అంతకన్నా మిక్కిలి పెద్దగా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు మాత్రం లేవు. ఇక సమాజంలో ఉన్నత స్థానంలో ఉండేటువంటి వారి వల్ల మీకు కొంత పరిచయాలు ఏర్పడుతుంది. దైవమే మానుష రూపంలో వచ్చాడా అన్నట్టుగా ఒకరి యొక్క అమృతహస్తం మీకు లభిస్తుంది. తద్వారా మీకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. పరోక్ష శత్రువుల వల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చేయండి. అంతేకాకుండా గోసేవ, ఒక పేద కన్యకు ఏవైనా వివాహ విషయంలో కొంత సహాయం చేయండి. మీకు అనుకూలమైనటువంటి అతి క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి యొక్క స్త్రీలు ప్రతినిత్యం ఇంటిలో తులసి యొక్క ఆరాధన చేయండి. కులదేవతారాధన మాత్రం దూరం చేయకూడదు. వీలైనంత వరకు వారంలో ఒకసారైనా 15 రోజులు ఒక్కసారైనా ఒకరికి కడుపు నిండా భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు శని, రాహు, కేతు ఇత్యాది జపాలన్నీ కూడా చేయించినట్లయితే లేదా మిత్యం మీరు పారాయణం చేసుకున్నట్లయితే హనుమాన్ చాలీసా ఇత్యాదులన్నీ చేసుకున్నట్లయితే ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. భవిష్యత్తు మంచి ఉన్నతమైనటువంటి చక్కనైనటువంటి ఫలితాలు మీకోసం భవిష్యత్తు ఎదురు చూస్తోంది కనుక అందుకోసం ఇప్పుడు అన్నీ కూడా ఒక మంచి వేదికను ఏర్పాటు చేసుకోకండి.
కుంభరాశి వారికి ఈ సంవత్సరం విజయనామ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు అందిస్తుందో ఒక్కసారి అవలోకన చేద్దాం. కుంభరాశి వారికి ముఖ్యంగా ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు ఇవన్నీ కూడా కలిపి కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2 పాళ్ళు, 8 వ్యయంగా ఉంది. అదేవిధంగా రాజపూజ్యం 4 పాళ్ళు అయితే 2 పాళ్ళు అవమానంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. గతంలో మీరు అనుభవించినటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి ఒక రకమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు, సుగమైనటువంటి వైద్యపరమైనటువంటి మార్గం ఏర్పడుతుంది. మీకు ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెమ్మదిగా ఉపశమిస్తూ ఉంటాయి. చాలా రోజులుగా కారణం తెలియకుండా దీర్ఘ వ్యాధులకి ఒక చక్కని ఔషధం లభించవచ్చు, ఒక చక్కని వైద్యుడు మీకు లభించవచ్చు. వ్యాధి నిర్ధారణ జరిగి సరియైన సమయంలో సరియైన ఔషధం కూడా లభించే అవకాశం ఉంది. రావలసిన ధనం చేతికి అందే అవకాశం ఉంది. ఇక వదిలేసుకున్నాము అనుకున్నటువంటి ధనం అంతా కూడా చేతికి అందే అవకాశం కూడా కనబడుతుంది. కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా సంతానం వృద్ధిలోకి వస్తారు. సంతానం వృద్ధిలోకి రావడానికి, వాడి విజయానికి చక్కని బాటలు వేస్తారు. దానికి కావలసినటువంటి ఒక గ్రౌండ్ వర్క్ని ఏర్పాటు చేసుకుంటారు. సంతానం వల్ల ఏర్పడినటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలే కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు, భయం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక చక్కని మార్గం కనబడుతుంది కనుక ఇక ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక ఆర్థికపరమైనటువంటి విషయాలు ఆలోచన చేసినట్లయితే గత సంవత్సరం కన్నా కాస్త మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. రావలసిన ధనం కాస్త అటుగా ఇటుగా చేతికి అందే అవకాశం ఉంది. ఏదైతే వస్తుందని అనుకుంటున్నారో అది కాస్త ఆలస్యమై వాయిదా పడి, ఏదైతే రాదని అనుకున్నారో ఆ ధనం మాత్రం మీకు చేతికి అందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. జీవిత భాగస్వామి యొక్క విషయంలో మీరు ఆశించినంత మార్పు రాకపోవడం వల్ల కొంత నిరాశ చెందేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఇక ఉద్యోగ విషయంలో కాస్త ఆలస్యంగానైనా మీ యొక్క తెలివితేటల్ని, మీ యొక్క నైపుణ్యతని మీ యొక్క యాజమాన్యం గుర్తిస్తుంది. ఇవ్వవలసినటువంటి ఉద్యోగ అభివృద్ధి, ఉన్నతి మీకు లభిస్తుంది. మీకు వేతనంలో కూడా ఒక రకమైనటువంటి ఉన్నతి కలగవచ్చు. ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. స్థానచలనం తమకు తానుగా కోరుకోకండి సుమ. ఎక్కడున్నారో అక్కడ చక్కగా పని చేసుకునే ప్రయత్నం చేయండి. మీకై మీరు స్థానచలనాన్ని కోరుకునే ప్రయత్నం చేయకండి. దానంతటా తనుగా వచ్చినట్లయితే దాన్ని మీరు స్వాగతించండి. అంతేకాని ఏదో అత్యుత్సాహంతో మాత్రం అలాంటి పని మాత్రం చేయకూడదు. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నా కానీ వ్యయం మాత్రం పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. సంతానానికి వివాహం చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. అందుకోసమని కాస్త ధనం అధికంగా మీరు ఎంతైతే ఒక ప్రణాళిక వేసుకున్నారో అంతకు కాస్త ఎక్కువగా మీకు ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక ఈ రాశి యొక్క విద్యార్థులు చక్కగా ఏదైతే శ్రమను మీరు ఇప్పుడు అవలంబిస్తూ ఉన్నారో దాన్ని అదే విధంగా అవలంబిస్తూ ఉండండి. అదేవిధంగా శ్రమిస్తూ ఉండండి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందాలనేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. మీరు ఒక దృఢ సంకల్పంతో, ఒక చక్కగా ఒక మంచి నిర్ణయంతో, నిశ్చయంతో ముందుకు వెళ్ళండి. ఒక చక్కని లక్ష్యాన్ని అందరూ కూడా హర్షించే విధంగా ఒక చక్కని లక్ష్యాన్ని మీరు స్థిరపరచుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఈ సంవత్సరం మీకు విద్యాపరంగా అనుకూలంగా ఉంటుంది, ఉన్నతి ఉంటుంది. పితృ సంబంధమైనటువంటి కొన్ని వివాదాల్లో ఉండేటువంటి ఆస్తులు కానీ, పితృ సంబంధమైనటువంటి కొంత ధనం కానీ మీకు చేతికి అందేటువంటి అవకాశం ఉంది. తండ్రి తరఫు బంధువులతో కొంత ఒక రకమైనటువంటి కలహాలు అలాంటివి ఏర్పడే అవకాశం ఉంది కనుక ఆ విషయాలలో కాస్త జాగ్రత్త పడండి. ఇక పూర్వులు పాత
మీ పూర్వులు ఎవరైతే ఏదైతే సంపాదించారో ఎక్కడో నిధులు ఉన్నాయని, ఎక్కడో ఏదో ఉందని వ్యర్థ ప్రయాసలు చేసే అవకాశం ఉంది. వాటి కోసమే ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశం ఉంది. కనుక ఒకవేళ మీకు అది ప్రాప్తం ఉంటే దైవం ఏదో రూపంలో మీకు ఇస్తాడనేటువంటి విశ్వాసంతో ఉండండి. దైవాన్ని ప్రార్థన చేయండి. కానీ అనవసరమైనటువంటి కొండల వెంట గుట్టల వెంట తిరగడం మాత్రం అది మీకు శ్రేయస్సునివ్వదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అంతేకాకుండా ఆందోళన కలిగించేటువంటి పితృవంశపు వారి యొక్క ఆరోగ్యం ఎవరిదైనా కానీ కాస్త ఆందోళన పరిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీ ప్రజ్ఞాపాఠ వారికి ఒక రకమైనటువంటి పరీక్ష కూడా ఏర్పడవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కోసం కొన్ని విషయాలలో చెప్పుకోలేక దాచుకోలేక సతమతమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ సందర్శన, కోర్టు వ్యవహారాలు, గొడవల విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. శరీర బాధ ఒక విధంగా కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు, ఇంకా ఉత్తమమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశం కూడా ఉంది. కనుక ఇంకా మంచి ఈ సమస్యలన్నింటినీ కూడా బయటపడడానికి, ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతినిత్యము కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, రామచంద్ర స్వామి యొక్క ఆపదుద్ధారక స్తోత్ర పారాయణం చేసినట్లయితే మీకు మేలు జరుగుతుంది. స్త్రీలు శ్రీ మహాలక్ష్మి స్తోత్రం కానీ ప్రతిరోజు కూడా గోవులకు ఆహారం పెట్టడం, పేదవారికి వస్త్రదానం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కనుక ఈ రకమైన పరిహారాలు చేయండి. చక్కని ఉత్తమ ఫలితాలు పొందండి. మొత్తం మీద గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. కనుక అనుకూలమైన సమయాన్ని మీకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి క్షణము శ్రమించండి. ఈ సంవత్సరం అంతా మీకు అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీహపతిని ప్రార్థిస్తూ ఉన్నాము. శ్రీరామ శ్రీరామ. ఇక మీనరాశి వారికి, ఈ మీనరాశి వారికి ఈ విజయనామ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను అందిస్తుందో ఒకసారి చూద్దాం. ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 4వ పాదం ప్లస్ ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి ఈ మీనరాశి పరిధిలోకి వస్తాయి. ఈ వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11 పాళ్ళు, రాజపూజ్యం 7, అవమానం 2 పాళ్ళు. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఆలోచించి చూసినట్లయితే వీలైనంత వరకు ఉద్యోగ మార్పు చేసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. ఒక సంస్థలో పనిచేసేటువంటి ప్రయత్నం చేయండి. కష్టమైన నిష్ఠురమైన అక్కడ ఆ విధంగా మెదిలేటువంటి ప్రయత్నం చేయండి. అష్టమ శని ప్రభావం వల్ల మూర్తి నిర్ణయం చేత అనుకూలంగా ఉన్నా కానీ అష్టమ శని ప్రభావం చేత కాస్త అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల కన్నా ఏదో జరుగుతుంది అనేటువంటి ఆ భీతి, ఏదో జరగబోతుందేమో అనే భయం మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం ఉంది. సంతానం యొక్క ప్రవర్తన కానీ, మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన కానీ కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఏది లేకున్నా కానీ మీరే సమస్యను ఊహించుకొని ఆ విధంగా చేశారా, నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను అసలు నాపైన శ్రద్ధ లేదు, గౌరవం ఇవ్వటం లేదు అనేటువంటి, నన్ను ఎవరూ గుర్తించటం లేదు అనేటువంటి ఒక భావన చేత మీలో మీరే సమస్య సృష్టించుకోవడం, దానికి సమాధానం వెతుక్కోవడం, పరిష్కారం కోసం వెతుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కనుక అలాంటివన్నీ పక్కన పెట్టి మీ మార్గంలో మీరు వెళ్ళండి. అందరూ అర్థం చేసుకుంటారనేటువంటి ప్రయత్నం, ఆ రకమైనటువంటి భావనతో మీరు ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక వర్షారంభంలో ఈ సంవత్సర ఆరంభంలో మానసికంగా ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం, జీవితంలో ఏదో సాధించాలనేటువంటి తపన, ఒక ధైర్యం మీలో ఏర్పడుతుంది. అష్టమ స్థానంలో ఉండేటువంటి శనిరాహు ప్రభావాలు అనుకూలంగా లేకున్నా కానీ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో
ఏదో తెలియనటువంటి ఒక అభద్రతా భావం ఏర్పడే అవకాశం ఉంది. ఏదో తెలియనటువంటి ఒక భయం ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సమస్య కొద్దిగా ఉన్నట్లయితే, కొద్ది శాతం ఉన్నట్లయితే ఎక్కువగా ఊహించుకొని భయపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీపీ షుగర్ని కాస్త కంట్రోల్గా ఉంచుకోండి. కాలం మన కోసం ఆగదు కదా, గ్రహగణం ఎవరి కోసం ఆగదు, కాలం మన కోసం ఆగదు గనక భవిష్యత్తు గురించి ఎక్కువగా భయపడేదానికన్నా ఉన్న సమయాన్ని ఉన్నదాన్ని భరించి దాన్ని ఎదుర్కొనేటువంటి సమస్యని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. భవిష్యత్తులో ఏదో జరగబోతుంది కదా, నా ఆరోగ్యం ఏమవుతుందో అనేటువంటి భావాలు పక్కకు పెట్టి ఉన్న సమస్యను ఎదుర్కొని దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయండి. భగవద్ అనుగ్రహం దానికి అనుకూలంగా ఉంటుంది. అందునుంచి బయటపడడానికి ప్రతినిత్యము శని ధ్యానం చక్కగా చేయండి. శని, రాహు వీలైనట్లయితే మహాలక్ష్మి అమ్మవారి యొక్క నిత్యం స్తోత్ర పారాయణం చేయండి. ఆరోగ్యం బాగుపడుతుంది. ఎదుటివారి మనస్సు గాయపరచకుండా జాగ్రత్త పడండి. మిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి తన కోపమే తన శత్రువు అన్నట్లుగా అనవసరంగా మీరు వారి మనసును గాయపరచడం, తద్వారా మీరు గాయపడడం జరగవచ్చు. కనుక అలాంటివన్నీ కూడా మానుకొని అందరితో ప్రేమగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఆర్థిక స్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందినా కానీ అంతే, ఎంత వేగంతో డబ్బు వస్తుందో అంతే వేగంగా మళ్ళీ బయటకు పోయే అవకాశాలు ఉన్నాయి. దాన్ని వేగానికి కాస్త కళ్ళెం వేయడం మీ ధర్మం కనుక కాస్త ఉన్నటువంటి ధనాన్ని పొదుపు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఏదైనా ఒక ప్రయత్నం, ఏదైనా ఒక కార్యం ఆరంభం చేసేటప్పుడు శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకోండి. వాళ్ళ ద్వారా మీరు ముందు వెళ్ళినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎంత కష్టపడినట్లయితే అంత ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎక్కువగా మీరు ఆశించి భంగపడడం మాత్రం పనికిరాదు కనుక ఎక్కువ ఆశించడం కాస్త మానుకొని మీ ప్రయత్నాలు మీరు భగవంతుని భారం ఉంచండి. మీ శ్రమపైన నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళండి. అనుకూలమైనటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. నూతన గృహం కొనుగోలు కానీ లేదా ఒక స్థలం కొనడం కానీ జరగవచ్చు. అయితే ఆ స్థలం కొనడంలో అమ్మడంలో కాస్త మీకు ఎంతైతే డబ్బు వెచ్చించాలో అంత కొద్దిగా ఎక్కువగా మీ ద్వారా వ్యయమయ్యేటువంటి ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ధనాన్ని మాత్రం ఆచితూచి ఖర్చు చేయండి. మీరు చేసే వృధా ఖర్చుల వల్ల భవిష్యత్తు కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక మానసిక ఆందోళనలు యథావిధిగా అట్లాగే ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం మానుకోవాలి. మీ ముందు ఉన్నటువంటి ఏదైతే పని ఉందో ఆ పనిపైన విద్యుక్త ధర్మంగా మీ పని చేసుకోండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఆకస్మిక పరిణామాలు కొన్ని చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. తద్వారా వాటి వల్ల మీకు ఒక రకమైనటువంటి ఆశ్చర్యాలు కూడా కలగవచ్చు. ఆరోగ్య విషయాల్లో మాత్రం ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు, నిర్లక్ష్యం పనికిరాదు. సరి అయిన వైద్య పరీక్షలు అవసరం, క్రమ పద్ధతిలో ఔషధ సేవనం అవసరం. ఇక ఉద్యోగ విషయంలో ముఖ్యంగా ఉద్యోగస్తులు కాస్త ఆలస్యంగా మీకు రావాల్సినటువంటి ప్రమోషను లేదా రావాల్సినటువంటి ఎక్కడో గతంలో ఆగిపోయిన ధనం చేతికందే అవకాశం మాత్రం ఉంది. కానీ అది పొందడానికి మీరు కొద్దిగా ధనాన్ని ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అంటే రావాల్సినటువంటి ధనం మాత్రం కొద్దిగా ప్రయాస చేత ఒక రోజులో రావాల్సింది ఒక వారం రోజులో 15 రోజుల్లో పట్టవచ్చు. అంటే కాలయాపన జరగవచ్చు. తద్వారా మీకు ఒక రకమైనటువంటి సహనం లోపించే అవకాశం ఉంది. నిరాశ చెందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. ఈ రాశి యొక్క విద్యార్థులు ముఖ్యంగా చక్కగా శ్రమించండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. విద్యాస్థానానికి బృహస్పతి వచ్చినా కానీ మీ యొక్క సోమరితనం వల్ల, మీ యొక్క అత్యుత్సాహం వల్ల, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందాలనే ఆరాటం వల్ల కొన్ని సమయాన్ని వృధా గడిపేటువంటి అవకాశం ఉంది. ఏ సమయమైతే వృధాగా గడుపుతారో ఆ సమయం తిరిగి రాదు సుమా. అందుచేత సమయాన్ని పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. హయగ్రీవ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. విద్యాబుద్ధులు బాగా పెరుగుతాయి. అంతేకాకుండా ముఖ్యంగా నూతన వాహనాలు కొనుగోలు విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. కళాకారులకు అనుకూలంగా ఉంది. మీ మీద ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి గనక అవివాహితులకు ఒక సంబంధం తప్పి మరొక సంబంధం కుదరవచ్చు.
సంతానానికి వివాహం చేస్తారు. కాస్త ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అంతేకాకుండా ఒక శుభకార్యాచరణ చేయడంతో పాటు కొత్త రకమైనటువంటి ఆలోచనలతో పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. వ్యవసాయ క్షేత్రాన్ని వృద్ధి చేసుకుంటారు. ఆర్థికపరమైన వ్యాపారం చేసేవాళ్ళు అత్యుత్సాహాన్ని నియంత్రించుకొని ఒక క్రమ పద్ధతిలో ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం సహనం ఓపిక అవసరము. తొందరపడి ఏ సాహసమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. మీకు రావాల్సినటువంటి పిఆర్ అనేది అంటారే, పర్మనెంట్ రెసిడెన్సీ అనుమతి మాత్రం కాస్త ఆలస్యం కావచ్చు. అంతేకాని అనవసరమైన నిరాశ నిస్పృహ చెందకూడదు. ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగం తొందరగా లభించకున్నా కానీ కొద్దిగా శ్రమపడండి. తద్వారా మీకు ఉద్యోగం అనుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అయితే అందరికీ కన్నా మిగతా వాళ్ళకన్నా మీకు ఆ ఉద్యోగంలో ఎక్కువ శ్రమ పడేటువంటి అవకాశం ఉంది. కాస్త ధనం తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాని అనవసరమైన అపోహలతోని భయభ్రాంతులతోని జీవితాన్ని వృధాపరచుకోకుండా చక్కగా దైవధ్యానం చేయండి. తద్వారా మీకు అన్ని మేలు జరుగుతాయి. ముఖ్యంగా శని, గురు, రాహు, రవి జపాలు, సూర్యాష్టకం ప్రతినిత్యం పారాయణం చేయండి. మీ ఆరోగ్యం బాగుపడుతుంది. వీలైతే ఒక బ్రాహ్మడి చేత శ్రీరామరక్షా స్తోత్రం కానీ లేనైతే సుందరకాండ పారాయణం కానీ చేయించండి. తద్వారా మీకు అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతాయి. ఇంకా మూగజీవులకు ఆహారము, కొన్ని మూగ ప్రాణాలకు ఆహారము, ధాన్యము వేయటము, లేనట్లయితే గోసేవ కూడా చేసినట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారని చెప్పవలసిన ముఖ్యమైన సూచన. మొత్తం మీద ఈ సంవత్సరం మీకు ఆనందదాయకంగా చక్కగా ఆహ్లాదంగా జరగాలని ఆ శ్రీయపతిని ప్రార్థిస్తూ శ్రీరామ శ్రీరామ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. విశ్వంలోని ప్రతి మానవుడు కూడా తమ ధర్మాన్ని రక్షించుకుంటూ తన దేశాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కటి కర్తవ్యం గనక మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు గొప్పనైనటువంటి ఋషుల యొక్క పరంపరగా మనకు సంక్రమించినటువంటి ఆస్తి కనుక దాన్ని సంరక్షించుకోవడం ప్రతి ఒక్కటి యొక్క బాధ్యత. భారతదేశంలో ఉన్న ఖండాంతరాల్లో విదేశాలలో ఉన్నా కానీ దాన్ని సంరక్షించుకోవడం మన అందరి యొక్క బాధ్యత కనుక ధర్మాన్ని రక్షిద్దాం. అది మనల్ని రక్షిస్తుంది. ఈ జ్యోతిష్యం అంతా కూడా, జ్యోతిష్శాస్త్రం అంతా కూడా ఖగోళ విజ్ఞాన సర్వస్వమే. ఎవరికి భయాన్ని సృష్టించడానికి కాదు. జీవిత గమనంలో, జీవిత మార్గంలో కొన్ని ఉపాయాల ద్వారా, కొన్ని చిన్న చిన్న పరిహారాల ద్వారా మనం ఎంతో గొప్పనైనటువంటి ఫలితాలను పొందవచ్చును. ఏ గ్రహము కూడా చెడు చేయదు. ఏ గ్రహము కూడా మనల్ని ఇబ్బంది పెట్టాలని, మనల్ని కఠినంగా శిక్షించాలని ఉండదు. గ్రహాలన్నీ కూడా అనుగ్రహాని కోసమే ఉన్నాయి మనకు. అంతేకాకుండా మన యొక్క ప్రారబ్ధ కర్మ వల్ల ఈ సమయంలో మనం కొన్ని ఒక రకమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉంటాము. ఆ పరిస్థితులను అనుభవింపచేయటమే ఆ గ్రహాల యొక్క పనితో, మంచి కానీ చెడు కానీ. ఎందుకంటే మనం గతంలో చేసినటువంటి ప్రారబ్ధ కర్మ దాన్ని పూర్తిగా నివృత్తి చేయడానికి మనకు మేలు చేస్తూ ఉన్నాయి. అందరం కూడా ఆనందంగా సుఖమయంగా చక్కగా ఉండాలని ఆ శ్రీయప్రతిని ప్రార్థిస్తూ ఉంటున్నాను. శ్రీరామ శ్రీరామ.